భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఈ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు మాత్రమే మీకు నేను వ్యతిరేకం. ఓకే, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ గారి దారి ఎటు అంటే ఏం చెప్పగలుగుతారు? అది మీకు ఒకటండి, ఏం జరిగిందంటే అసలు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నేను బలమైన కారణం ఏంటి? మీకు వైసీపీలో ఎంత ఆదరణ ఉంది అంటే సేమ్ ఇక్కడ కాంగ్రెస్లో జరిగినట్టే ఉందా లేదా అంతకన్నా భిన్నంగా ఉండేనా? అంటే ఏం లేదండి, మామూలు జనరల్గా అయితే వైసీపీలో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. 15 రోజుల ముందు ఒక స్టోరీ జరిగింది. గ్రంథి శ్రీనివాస్ గారు దానికి అంటే ఇక్కడ ఈ చెప్పేవారికి ఇవన్నిటికి బలయ్యారని భావించవచ్చా? నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని అగ్గితో కడుగు ఈ సమాజ జీవించవాన్ని. ప్రధానంగా ఓడిపోవడానికి మళ్ళీ ప్రధాన కారకులు ఎవరు, అసలు ఎందుకు ఓటమైంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక ఆయన, జగన్ గారు ఒక ఆయన, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఇది ఒక పార్టీ అధ్యక్షుడు. కానీ నిజానికి మీరు అన్నట్టుగా ఈ ముగ్గురు కనుక ఒకటి కాకపోతే అంటే పచ్చగా ఉన్నోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది కదా. సుమారు 600 ఎకరాల భూములు పట్టాలు పంపిణీ చేయించారు. పవన్ కళ్యాణ్ మీద గెలిచాను, నన్ను కూడా గౌరవించాలి కదా. కానీ అక్కడ నాకు మంత్రి పదవి కాదు కదా, అసెంబ్లీ కమిటీల్లో చైర్మన్ పదవి కూడా ఇవ్వాల నాకు. సరే, ఇప్పుడు మొన్నటి ఓటమిలో చాలా మంది అంటున్నారు, రేజ్ చేస్తున్నారు, ఇందులో ఏమన్నా ఈ ఈవీఎంలో ఏమన్నా పనిచేసినాయని భావించవచ్చా? అట్లాంటిది ఏమన్నా ఉందా, అపోహ ఉందా? మాట్లాడాను అనుకో, ఓడిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నా. అది ఏదేమైనా మీ ఇంటి మీద రైడ్ జరిగింది, గల కారణం ఏంటి, అసలు ఎంత దొరికింది? చెప్పిన ఐటీ రైడ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది, సార్ మీకు పవన్ కళ్యాణ్ గారితో గొడవ ఏంటి అని అన్నారు. ఏంది అసలు విషయం మీద రేపు రాబో కాలంలో కాస్త దగ్గర అయితే ఎత్తున్నారు ఏదో ఒక పార్టీకి అనుకోవచ్చు, అంతే కదా? ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి నా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతానంటే ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నాను. భీమవరంలో గ్రంథి శ్రీనివాసును తరిమేయాలి పవన్ కళ్యాణ్. రకరకాల పొలిటికల్ గా ఉన్నప్పుడు అంటే స్టేట్మెంట్లు అలా వస్తూ ఉంటాయి. సార్ నమస్కారం. నమస్తే అండి కృష్ణ గారు. బాగున్నారా? బాగున్నారు. ఈ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు మాత్రమే మీకు నేను వ్యతిరేకం. ఓకే, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. ఓకే, ప్రజలు ఏదైతే అడగాలనుకుంటున్నారో అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే నాకు ఉన్న సమాచారం ప్రకారంగా మీ మీద విమర్శలు కావచ్చు, అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా నేను ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధమేనా? సిద్ధమే, కానీ చిన్న డౌట్ అండి. చెప్పండి. ప్రజల నుంచి అయితే ప్రశ్నలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు అడిగిన దానికి మనం తల వచ్చి సమాధానం చెప్పాలి. కానీ కొంతమంది ఉంటారు, వ్యక్తిగతంగా అయితే అడగను, కొంతమంది ఉంటారు పొలిటికల్గా గుడ్డ కాల్చి మొఖాన్ని ఎత్తే తుడిసికిని పని ఏమన్నదని వాళ్ళ తరపున మాత్రం క్వశ్చన్స్ చేయకండి. లేదు, నేను ఎవరి తరపున వత్తాసు పలకటం కాదు. ఓకే, ఓకే సార్. సార్ ఎలా ఉంది? అంత హ్యాపీగా ఉన్నట్టుంది? కాస్త హ్యాపీగానే ఉందండి. అంటే ఎందుకు ఈ కాస్త పొలిటికల్ టెన్షన్స్ అంత అంటే దాన్ని ఏమంటారు, ఏది ఇప్పుడు పెట్టుకోకపోవడం వల్ల కూలుగున్నారా? లేదండి, కూల్గా ఉన్నా అంటే పొలిటికల్గా ఉంటే ఒక యావిగేషన్, అది సమస్యలు, ఒక పోరాటం, ఎప్పుడు కూడా ఒక వర్క్లో వెళ్ళిపోతూ ఉంటాం. అది అవును, ఓకే. కానీ ఇప్పుడు పొలిటికల్గా లేకపోవడం వల్ల పర్సనల్ ఇష్యూస్, ఇప్పుడు ఈ ఖాళీ టైంలో ఓకే ఈ పొలిటికల్గా ఉండడం వల్ల మన జీవితంలో ఏం కోల్పోయాము, మనం ఏం మోసపోయాము, మనం చేసుకుంటుండే ఇవన్నీ
నేను ఏం మోసపోయాను, మరణం చేసుకుంటా ఎవరు అవన్నీ కూడా ఇలా బయటికి రావడం వల్ల ఆ, వాస్తవాలు అన్నీ తెలిసేసరికి ఆ, ఒక మాయా ప్రపంచంలో నుండి బయటకు వచ్చాం. అది పొలిటికల్ మాయనా? ఇన్ని సంవత్సరాల మట్టి మనల్ని పొలిటికల్ మాయనా? పొలిటికల్ మాయ. ఆ, ఇన్ని సంవత్సరాల మట్టి ఆ, ఇంతగా మోసగించబడ్డామా ఆ అని అన్నది అనుకుంటున్నారు. కూడా తెలుస్తుంది. ఒక మంచి ఇల్లు కట్టారు, ఒక ఇంద్రభవనం లాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎంత అయి ఉంటుంది సుమారు ఇదిగా అందాదా? ఇంచుమించుగా దీనికి బ్యాంక్ లోన్ తీసుకున్నదే 6.5 కోట్లు అండి. అబ్బబ్బబ్బో. ఇంకా Double. 25% మంది ఉండాలి. ఓకే, అవును. అంటే దాన్ని బట్టి లెక్కేసుకుంటే మీకు ఒక 10. ఒక 9 10 ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకు. ల్యాండ్ మన సొంతం, అంటే మా బ్రదర్ అచ్చా అచ్చా. గిఫ్ట్గా ఇచ్చింది. ఓహో, ల్యాండ్ వాల్యూ కలుపుకోవాలి. ఓకే. అదే అంటే సుమారు 15 దాకా ఉంటుంది. ఉంటుంది అనుకోవచ్చు. పిల్లలు సెటిల్డా? పిల్లలు సెటిల్డ్ ఏది మీరు చేసే బిజినెస్లోనే ఉంటుంది. అదే మీరు చేసే వ్యాపారం? నా వ్యాపారంలో. ఎవరు ఈ ఇంట్రెస్ట్ లేరు పాలిటిక్స్లో? పాలిటిక్స్ అంటే అది మనం చెప్పలేమండి. అది ఒక బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. యాక్చువల్గా వాళ్ళు నా వెనకాల ఏం జరుగుతుంది అన్నది నాకన్నా కూడా వాళ్ళకి కొంచెం దూరం నుంచి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. అందులో పొలిటికల్ ఎలక్షన్లో వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రచారం చేయడం, కొంతమందితో పార్టీ నాయకులతోటి ప్రజలతోటి కలవడము, ఆ నాయకులు కార్యకర్తలు యాటిట్యూడు, ప్రజల యొక్క యాటిట్యూడు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చే సలహా అయితే రాజకీయాలు మానేయడం మంచిది అని. ఓకే. అలవాటు పడ్డ పానం కదా, ఊకోదు కదా. అలవాటు పెద్ద ప్రాణం అంటే ఒకటి మీకు, నేను ఒక నిజంగా చెప్పాలంటే కనుక నిజమే చెప్పండి, నిజం మాత్రమే చెప్పండి. అంటే ఇది ఒక రివల్యూషన్ నుంచి వచ్చిన వాడిని నేను, ఒక రివల్యూషనరీ థాట్స్ ఉన్నవాడిని. అంటే బెస్ట్ ఏది లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చారు. అది ఏదైనా అవ్వచ్చు. అన్యాయం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం నుంచి వచ్చిన వాడిని. ఓకే. ఈ నియోజకవర్గాల్లో సామాజిక న్యాయానికి ఎందుకు అన్యాయానికి గురవుతున్నారు అనే పోరాటం నుంచి వచ్చిన మీరు. ఎందుకంటే ఒక కాలేజీ ఉన్నది మీకు, ఒక పేరెన్నిక కన్నా కాలేజీ. ఆ కాలేజీలో మా బంధువే ఒక ఆయన ఉద్యోగం చేసేవాడు, డ్రాయింగ్ మాస్టర్గా. ఆయన హఠాత్తుగా జాబ్ చేస్తూనే చనిపోయాడు. ఓకే. వాళ్ళ కుమారుడు కూడా మంచి డ్రాయింగ్లో నైపుణ్యం ఉన్నవాడు. ఓకే. అతనికి జాబ్ కోసం ట్రై చేశారు మా పెద్దలందరూ కూడా. ఆ కాలేజీలో అతనికి జాబ్ వేయడానికి ఇష్టపడలా, చూపించలా. ఆ జాబ్ని చాలా సంవత్సరాలు కాలేజీలో 5 సంవత్సరాలు అతనికి జాబ్ వేయలేదు, ఖాళీగా ఉంచారు. అంతే. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని దానికి సంబంధించిన కోర్సు చదివించి వాళ్ళకి వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఆ జాబ్ వేశారు. ఓకే. ఏంటిది ఈ అన్యాయం ఏంటి, దీన్ని ఛేదించాలి అని చిన్నప్పుడే బీజం పడ్డది. ఉదాహరణకి నా చిన్నతనంలో నాకు మరి వయసు ఎంత ఉంటుందంటే నేను 63 అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉద్యమం జరుగుతున్నప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయని నాకు తెలియదు, కానీ చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఉద్యమంలో పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటం చేస్తున్న టైంలో వాళ్ళ వెనకాల వెళ్ళి ఇక్కడ వెన్స్డే మార్కెట్ దగ్గర ఉన్న రైల్వే క్యాబిన్ మీద రాళ్ళిస్తున్నాడు నేను. వాళ్ళ వెనకాల. అప్పుడు అసలు మీకు అది వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు, నాకు ఫీల్ ఉంది అంతే. ఫీల్ ఉక్కు ఆంధ్రుల హక్కు మందే, ఫైట్, ఇలాగ అనేక ఏదన్నా రెవల్యూషనరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అక్కడ నుంచి మండల కమిషను, అలాగే అనేక ఏదన్నా ఉంటే కనుక ఫాదర్ కాంగ్రెస్లో ఉండేవారు. ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా అప్పటికి తెలుగుదేశం పార్టీ కూడా పెట్టలేదు. నాన్నగారు రాజకీయాలు చేస్తుంటే దాని వెనకాల ఆయనకి వర్క్ చేయడం, ఇవన్నీ కూడా ఎటువంటి అవన్నీ మీ మీద ప్రభావితం పడినాయి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ ఎటువంటి మనస్తత్వం అంటే చెప్తాను. ఓకే. మీకు రోడ్డు అమ్మట మనం వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు పక్కన ఒక వెహికల్ ఏదన్నా ఆపేసి ఉంచారు. ఓకే.
షాప్ పక్కన తప్పదు, కొన్ని చోట్ల ఆపుకోవాలి. అవును. ఆపుకున్నప్పుడు రోడ్డు వెనకాల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాడు చాలా వారకంట కనుక పార్కింగ్ చేసుకుంటే మనం ఓకే. అవును. అలా కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు 4-5 అడుగులు మార్జిన్ కూడా వదిలేసి రోడ్డు మయంగా పార్కింగ్ చేస్తే వాడిని నేను దిగి, అరే నువ్వు ఇలా పార్కింగ్ చేసావు కదా, దీనివల్ల వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, ఇంకా అవకాశం ఉంది కదా, ఇంకా వారకు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవద్దు అంటలా, వారకు పెట్టుకోవచ్చు కదా, వెనకాల వాళ్ళ గురించి ఆలోచించవా అని చెప్పి వాడిని దింపి లాగి 2 పీకేవాడిని. కొట్టేవాడిని. అంటే ఆ రకంగా ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించినా, ఎక్కడ ఏది అన్యాయం జరిగినా దాని మీద ఒక రకమైన ఒక రెవల్యూషనరీ భావాలతోటి కలిగి ఉన్నవాళ్ళు. ఎంతమంది కొట్టుంటారు? ఏమన్నా 1-2 ఉదాహరణ చెప్తున్నా మీకు. అంటే అంత అంటే అంటే ఒక చెయ్యి వేసుకుని ఎమోషన్ రావడం అంటే ఇది ఒక వాళ్ళు ఆడుతో పాటు ఇంకో కొంతమందిలో ఒక స్పృహ రావాలి. అది కమ్యూనికేట్ ఎంతమందికి అవుతుంది అన్నది మనకు అవగాహన లేదు. కానీ నువ్వు ఇలా చేయొచ్చు కదా, ఇంకా కొద్దిగా వారకంట పెట్టుకుంటే ఎదరోళ్ళకి ఇబ్బంది ఉండదు కదా, పెట్టుకోవద్దు అంటారా, అవసరం తప్పదు మనకి. కానీ కొంచెం ఆ వారకు పెట్టుకుంటే ఎదర వెళ్ళి వాడికి ఇబ్బంది ఉండదు కదా. నీకు అవగాహన లేదు. ఎంత మందిని కొట్టారు? ఏమైనా కౌంటింగ్ ఉందా? ఇది కౌంటింగ్ 1-2. ఇది ఎప్పుడు? ఇది బిఫోర్ మ్యారేజ్? ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ అండి. ఓకే. అంటే నా ఎలా ఉంటది అన్న దాని గురించి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. మ్యారేజ్ తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? రాను చేంజ్ అవుతూ ఉంటది కదండి జీవితం. లవ్ మ్యారేజా లేదా లవ్ మ్యారేజ్ కదండి, అరేంజ్ మ్యారేజ్. పెద్దలు కూర్చుంది, 3 పిల్లలు, వాళ్ళైతే సెట్ అయ్యారు ఇప్పుడు అంతా, అంతే కదా. సో ఇప్పుడు ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ గారి దారి ఎటు అంటే ఏం చెప్పగలుగుతారు? నాకు ఒకటండి, ఎలక్షన్స్లో 2009లో మనకి టికెట్ రాలా. అంటే రాజశేఖర రెడ్డి గారు అయితే చేసుకోమని చెప్పడం జరిగింది 3వ తారీఖుని. ఆయన కలిసినప్పుడు చాలామంది పార్టీలో ఉన్న వాళ్ళే చాలామంది మనకి టికెట్ దాన్ని తిరగడం. 2004లో ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత మీకు టికెట్ ఇవ్వద్దని కాంగ్రెస్ నుంచి వెళ్ళి వ్యతిరేక భావము ఎందుకు వచ్చింది? అంటే మీకు గిట్టని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందులో గల కారణాలు అయితే ఉంటాయి కదా. చాలా అండి. ఎందుకంటే 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కారణం చెప్తా. చెప్పండి. ఒకటి జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వచ్చినాయి. జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్. అలాగే మాకు ఒట్టి వసంత గారు ఉన్నారు. ఇంకా కొంతమంది నాయకులు ఏం చేశారంటే మీకు కారుమూరి నాగేశ్వరరావుని జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రపోజల్ చేశారు. క్యాంప్ జరిగింది ఇక్కడ వైజాగ్లో. క్యాంప్ జరిగినప్పుడు మన చెరుకోట రంగనాథరాజు గారు, హరిరామ్ జోగి గారు ఎంపీ, వీళ్ళు తమ్మయ్య గారిని ప్రపోజ్ చేశారు. తమ్మయ్య గారు అనేది సెట్బల్జా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. పీతల సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. అలాగే మీకు కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మేము మా ఆలోచన ఈస్ట్ వెస్ట్ సెట్బల్జా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బాగా ఎక్కువ కదా, వాళ్ళందరూ కూడా ఎక్కువ పర్సంటేజ్ తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నారు కదా, ఆ సామాజిక వర్గానికి ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి జోగయ్య గారు, తర్వాత చెరుకోట రంగనాథ్ గారు రాజు గారు ప్రపోజ్ చేసిన తమ్మయ్య గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఈ తమ్మయ్య గారికి సపోర్ట్ చేసినప్పుడు మేము ఆళ్ళని బాలరాజు గారు అలాగే మన సర్రాజు గారితో వాళ్ళతో మాట్లాడి మనం తమ్మయ్య గారిని సపోర్ట్ చేద్దామని చెప్పుకోవడం జరిగింది. సరే, వైజాగ్ క్యాంప్ జరుగుతుంది. క్యాంప్ జరుగుతున్నప్పుడు మా నియోజకవర్గానికి సంబంధించి 2 జడ్పీటీసీలు, ఒక జడ్పీటీసీ నెగ్గాము. తీరా ఆ జడ్పీటీసీ క్యాంప్కి వెళ్ళిన తర్వాత క్యాంప్ దగ్గరికి వస్తే నాకు ఆ దగ్గర కనపడలేదు అసలు. నా దగ్గరికి కనిపించలా. ఇక్కడ జడ్పీటీసీ నేను ఫండింగ్ ఇచ్చి వీళ్ళ దగ్గర పోజేసి అతనికి డబ్బులు ఇచ్చి
అతనికి సీట్ ఇచ్చి అన్నీ చేసినాడు. ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళే కదా క్యాండిడేట్. అటువంటి జడ్పీటీసీ నెగ్గిన తర్వాత నాకు కనిపించలేదు. క్యాంప్ దగ్గరికి వస్తే గౌరవంగా కూడా కనపడలేదు. ఏంటనే ఏదో చిన్న డౌట్ వచ్చింది. ఆయన లిమిట్ వదిలేసాం, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మేము తమ్మయ్య గారికి సపోర్ట్. ఓకే. రాజశేఖర రెడ్డి గారు, తర్వాత బొత్స గారు, వసంత గారు, ఇంకా చాలామంది కారుమూరి నాగేశ్వరరావుకి సపోర్ట్. ఓకే. మేము అక్కడ మరి అధిష్టానానికి వ్యతిరేకంగా మీరు ఇంకోరి సపోర్ట్ చేయవలసిన అవసరం కాదండి. ఇది ఇంటర్నల్గా జరుగుతుంది. ఇంకా అధిష్టానం అనౌన్స్ చేసేలా ఓహో జరుగుతుంది. ఈ లోపల మేము అక్కడి నుంచి బయలుదేరాము. వైజాగ్ పైన రుషికొండ ఉంది కదండి, అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళని నేను బాలరాజు అది కారులో వస్తున్నా. వస్తా దసపల్ల వాటల దగ్గరికి ఇంకో 2 నిమిషాలు 5 నిమిషాలు చేరతామనగా నాకు డౌట్ క్లియర్ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసరికి ఒకసారి టీ దగ్గర కూర్చుని మాట్లాడుకుని వెళ్దామని చెప్పి అలా కూర్చుని, అసలు మనం పార్టీ కోసం హరిరామజోగి గారు కానీ రంగరాజు గారు కానీ తమ్మయ్య గారిని ప్రపోజ్ చేశారా, లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే వట్టి వసంత్ గారికి హరిరామజోగి గారికి గ్యాప్ ఉన్నది గతంలో పాతుకోవడం. ఓకే. రంగరాజు గారికి కారుమూరి నాగేశ్వరరావుకి గ్యాప్ ఉంది అక్కడ. ఓకే. వర్గం ఓహో వీళ్ళకి కౌంటర్గా ఈయన్ని తీసుకొచ్చారనమాట. మనం ఈ ఉచ్చులో పడ్డాం, అది రాంగ్ చేసామని చెప్పి మేము వెంటనే వెనక్కి బ్యాక్కి వెళ్ళి, మీరే అనుకున్నారు రాంగ్ చేసామని అని మేము ముగ్గురు చర్చించుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కారుమూరి నాగేశ్వరరావు ఇది మన వసంత గారు అక్కడ బొత్స గారు ఉన్నారు. సారీ అండి పర్లేదు, మీరు ఎవరు చెప్తే అదే ప్రపోజల్ సపోర్ట్ చేస్తాం మేము, కానీ వైస్ చైర్మన్ మా భీమవరానికి ఇవ్వండి అని అడిగాం. జిల్లా పరిషత్ అన్నాం. వచ్చేసాం క్యాంప్ నుంచి. మన్నాడే పోలింగ్ ఎలక్షన్. ఓకే. చైర్మన్ ఎలక్షన్ పొద్దుటే 6:30 కల్లా రెడీ అయిపోయి 7 గంటలకల్లా మా జడ్పీటీసీకి ఫోన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఆయన ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎవరో ఎత్తారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన వేరే ఫోన్లో మాట్లాడుతున్నాడు, నాకు వినపడుతున్నాయి మాటలు. ఓకే. వెంటనే అతను మళ్ళీ పక్కొచ్చి సార్ గుడికి వెళ్ళారని చెప్పాడు. వారిని మా జడ్పీటీసీ గుడికి వెళ్ళారని చెప్పాడు. నేను చైర్మన్ అడిగింది, నాకు చైర్మన్ ఇస్తే ఎవరైతారంటే అతనే అవుతాడు చైర్మన్. అవును, అతని కోసమే నేను చేశాను. అవును, వైస్ చైర్మన్. అవును, వైస్ చైర్మన్ అతనే అవుతాడు. ఎస్. సరే ఏంటి ఇలా చేశాడని వెంటనే మా డ్రైవర్ తోటి వెంటనే స్పాట్లో మళ్ళీ ఆ నెంబర్కి చేయించాను. వెంటనే ఫోన్ ఎత్తాడు. ఇదేదో అక్కడ కనపడలేదు, ఇక్కడ తేడాగా ఉన్నాడు ఇది. ఓహో జడ్పీడీసీ ప్రమాణ స్వీకారం చేయకుండానే రాజకీయాలు మొదలెట్టాడు ఈయన అని చెప్పేసి నేను కారు వేసుకుని బయలుదేరిపోయాను జడ్పీ ఎలక్షన్స్కి. దారిలో ఉండగా ఆకివీడి దగ్గరికి వచ్చేసరికి కేశవరావు తరపున శ్రీధర్ రెడ్డి అని ఆయన ఫోన్ చేసి, సార్ రంగరాజు గారు అడుగుతున్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మరి ఆయనకి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమన్నారని చెప్పి అడిగితే, మరి ఈయన తేడాగా ఉన్నాడు కదా, సరే అయితే మీకేం రెస్పాన్స్ కాలే కదా, ఓకే ఇంకా మనం ఇతని గురించి చేస్తా ఉంటే ఇతను మన ఫోన్ వేస్తడానికి ఇది అబద్ధం ఆడాడు, సరే మీరు కానివ్వండి పెద్ద ఆయన మాట కాదంటే అని చెప్పి ఓకే అన్న. అదే రంగరాజు గారి కాన్స్టిట్యున్సీకి వైస్ చైర్మన్ ఇచ్చారు. ఓకే, అయిపోయింది. మనం అక్కడికి వెళ్ళాం, ఆయనకి అభినందనలు తెలియజేసాం. కారుమూరి నాగేశ్వరరావుకి అందరికీ వచ్చాం. కానీ ఇది కారుమూరి నాగేశ్వరరావు దృష్టిలో పెట్టుకున్నారు, మనం వ్యతిరేకంగా ఆయనకి చైర్మన్కి వ్యతిరేకంగా చేసామన్నారు. ఓకే, దీనికి ఇదే జడ్పీటీసీ ఇక్కడ స్థానికంగా ఉన్న 10 మంది నాయకులు ఆయనకి ఎక్కేయడం, ఇది జిల్లా పరిషత్ ఆయన క్యాంప్ ఆఫీస్లోనో ఎక్కడో ఎప్పుడు ఎక్కువగా తరువుగా మీటింగులు జరగడం, అదంతా ఒక ఇక్కడి నుంచి నాకు వ్యతిరేకంగా చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్లు ఇప్పించడం పంపించడం, ఇదంతా జరిగిందనమాట మీకు. ఇదంతా ఇది ప్రధాన కారణం అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి, సో దీనికి మూల కారణం అప్పుడు అది అప్పుడు నాగేశ్వరరావు తర్వాత కలిసినప్పుడు చెప్పాను విషయం. ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అయ్యో నేను రాంగ్ ఆలోచించుకున్నానులే, అది కాదు, ఈయన పార్టీ కోసం ఆలోచించి తర్వాత మనల్ని సపోర్ట్ చేశాడు అన్నది ఆయన అవగాహన చేసుకున్నాడు. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు అంటే యాక్చువల్గా నన్ను బాగా లైక్ చేస్తాడు. ఆయనకి మాకు అప్పుడు గ్యాప్ ఉంది, కానీ తర్వాత చెప్పిన తర్వాత అర్థమైన తర్వాత ఆయనకి
సో ఇదే గ్యాప్ లేదు. రైట్, ఇదే ప్రధాన కారణం. మరి దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేయలేదా? ఓవర్కమ్ అంటే చేశారు కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి మాత్రం మిమ్మల్ని చేసుకోమన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చేసుకోమన్నారు. మరి ఏమైంది, మళ్ళీ ఎక్కడ తేడా వచ్చింది? అది మీకు ఒకటండి ఏం జరిగిందంటే అసలు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నేను బలమైన కారణం ఏంది? ప్రధాన కారణం అంటే టీఆర్పీనా లేదా లేదండి, అది వీళ్ళే ఇక మళ్ళీ అదేం కాదు. ఈ వెంకటరాయుడు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీకు ఉదాహరణకి ఏదైతే ఈ టీం 10-15 మంది ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ డిస్కషన్ వచ్చినా మీ గురించే రాజశేఖర రెడ్డి గారి దగ్గర వచ్చినా గ్రంథిసీనికి టికెట్ ఇవ్వద్దు అని చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వచ్చేది, అయితే క్యాండిడేట్ ఎవరు అని. క్యాండిడేట్ ఎవరో చెప్పండి. ఓకే సరే, ఆయన ఇవ్వద్దు, ఎవరు క్యాండిడేట్ చెప్పండి అంటే ఎవరిని చెప్పలేకపోయారు, ఎవరిని చెప్పలేకపోయారు అసలు. ఓకే, తర్వాత ఏం జరిగిందంటే 3వ తారీఖు ఆయన జరిగిన తర్వాత ఇంచుమించు ఒక వ్యక్తి నాకు స్నేహితుడు, అతనికి చాలా మంచి సర్కిల్, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, ఆఖరికి రాజశేఖర రెడ్డి గారితో, కేవీపీ రామచంద్రరావు, జక్కంపూడి రామ్మోహన్ రావుతో, వంగవీటి మోహన్ రంగ గారితో, మన గోటేరు ప్రసాద్ రాజు గారు ఉన్నాడు, ప్రోటోకాల్ ప్రసాద్ రాజు గారు అని, ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఆయన వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళి రిసీవ్ చేసుకునేవారు. ఆయన పేరు ఎందుకులేండి, మెహర్ అంటారు, మెహర్ అక్కర్లేదు, ఆయనకి తెలుసు. మెహర్ అనే అతను ఆయన నాకు బాగా క్లోజ్. ఓకే, ఆయన మొత్తం టోటల్ సిసి రెడ్డి గారి దగ్గర తోటి కలిపి వర్క్ చేశాడు ఆయన. ఓకే, ఆయన చెప్పినా ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గతం కదా. అవునండి, అది ఏం జరిగిందంటే ఆ రోజు మార్నింగ్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈవినింగ్ 5కి తనకు ఫోన్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ప్రజారాజ్యం ఆఫీస్లో ఉన్నాడు. యాక్చువల్గా ప్రజారాజ్యం ఆఫీస్లో టికెట్ ట్రై చేసుకుంటున్నాడు. నేనేం చేశానంటే, ఈ అంజిబాబు ఏమన్నా ట్రై చేస్తున్నాడా కాంగ్రెస్ టికెట్ అని అడిగాను నేను. అతను అంజిబాబు కూడా తెలుసు, అంజిబాబు తోడోళ్ళు, అంజిబాబు ఫ్యామిలీ అందరూ కూడా తెలుసు అతనికి. అప్పుడు అతను తీసుకెళ్ళాడు పేరు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, కేవీ రామచంద్రరావు దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు స్నేహితుడుగా రామకృష్ణరాజు గారు, వేగిరాజు రామకృష్ణరాజు గారు అన్నాడు. ఆయనకు ఫోన్ చేసి ఎవరు అంజిబాబు అంటే ఎవరు ఏంటి అంటే తీసుకురమ్మంటే, అప్పుడు 12వ తారీఖుని వెళ్ళి అక్కడ పెళ్ళిలో ఒక చోట కలిశారు. అదే రోజు రంగరాజు గారితో కలిసి వెళ్ళారు. ఇది మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ, మీరు పార్టీకి సహకరించండి, టికెట్ గురించి అయితే చెప్పలేనని రాజశేఖర రెడ్డి గారు క్లియర్గానే చెప్పారు. చెప్తే అయితే ఏంటంటే సుమారు ఒక 65 బీఫారాలు డి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి. అప్పుడు అధ్యక్షుడైన ఉన్నాయి. డి శ్రీనివాస్ గారిని నేను కలవలా. ఓకే, నేను ఎవరిని నమ్మితే నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని నమ్మాను, రాజశేఖర రెడ్డి గారే, ఇతరులు ఎవరిని తోటి అవసరం లేదు. ఓకే, ఎప్పుడైతే డి శ్రీనివాస్ గారిని కలలేదు, వీళ్ళందరూ కలిపి వెళ్ళి డి శ్రీనివాస్ గారిని కలిసి బీ ఫారం తెచ్చుకున్నారంటే సంథింగ్ ఏదో జరిగింది. అది నేను చెప్పకూడదు కూడా, అంతే ఏదో అయిపోయింది. అది ఫారం తెచ్చుకుంటున్నారు అనుకోండి. బీ ఫారం. సో ప్రజారాజ్యం వైపు అడిగేశారు. ప్రజారాజ్యం వైపు ఎందుకు అడిగి ఇవ్వాల్సి వచ్చిందంటే, ప్రజారాజ్యం వైపు అడిగి ఇవ్వాల్సింది ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా దానికి సేవ చేసాం. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళంతగానో కాంగ్రెస్ ఇష్టపడరు కదా మరి. ఏదండి, అది ఒక పాయింటే. ఎలాగంటే నేను కాంగ్రెస్ పార్టీని, నేను మాత్రం కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ నుంచి ఫేవర్ కాదు. వాజ్పేయి గారిని లైక్ చేసేవాడిని. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి నేను. ఓకే, ఆ కాలేజీ చదువుకునే టైంలో సభ్యత్వం అంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుద్ది అనుకునేవాడిని. అదొక ట్రై. ఈవెన్ మీరన్న పార్టీ కూడా, బీజేపీ కూడా లెఫ్ట్ ఐడియాలజీకి విరుద్ధమే మరి. ఏదైనా కూడా భావం వేరు, అక్కడ ఉన్న పరిస్థితి వేరు, భావం వేరు, పార్టీ వేరు, పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మనం సర్వే చేయించుకుంటే మోడీ గారికి యాక్చువల్గా ఒక 60, 65, 55% ఉంటుంది సర్వేలో. ఓకే, కానీ అక్కడ క్యాడరు, నాయకత్వం అవి లేకపోతే కనుక అక్కడ పోటీ చేసే అవకాశం లేదు కదా మీకు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే 2014లో కానీ 19లో కానీ చూసుకుంటే కనుక మోడీ గారికి సర్వేలో 65%. కానీ మరి 170 సీట్లకు పోటీ చేయగలరా? లేదు కదా. క్యాడర్ లీడర్లో కావాలి. అవును, అది ఓటర్లో అనుకూలత ఉంది కానీ క్యాడర్ లీడర్ లేరు, అది లోపం. అది పిఆర్పికి వెళ్ళారు, టికెట్ రాలేదు, పోటీ చేయలేదు, కాముకున్నారు. తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భావంలో మీరు కూడా ఒక పాత్ర కావచ్చు, లేదా
పెట్టినాక మీరు తర్వాత పెట్టిన తర్వాత వెళ్ళిపోయారు. రైట్. మీకు వైసీపీలో ఎంత ఆదరణ ఉంది? అంటే సేమ్ ఇక్కడ కాంగ్రెస్లో జరిగినట్టే ఉందా లేదా అంతకన్నా భిన్నంగా ఉండేనా? అంటే ఏం లేదండి, మామూలు జనరల్గా అయితే వైసీపీలో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. లేదా? లేదు. మరి ఎందుకు జాయిన్ అవుతారండి? జరిగింది ఎలా జరిగిందంటే దానికి మీ మీ ఉనికి కొరక ఏ? లేదా కాదు. మీ కొరక లేదంటే ప్రజల కొరక దేని జాయిన్ అయ్యారు? మీకు అదే చెప్తున్నాను. చెప్పండి. చెప్పేసి ఇంటికే నాకు మీకు చెప్పండి. తెలుసు. నాకు మిత్రుడు ఆళ్ళనాని, ఓకే, ఆ బాలరాజు, వీళ్ళు ఒకసారి జగన్ గారు పిలిచారని చెప్పి చెప్పారు, ఫోన్ చేసి రమ్మన్నారు. ఓకే. రమ్మన్నప్పుడు నాకు ఏంటంటే ఒక క్యాల్కులేటెడ్గా ఉంటుంది ఏదైనా సరే. జగన్ గారిని అంతకుముందు అంటే క్యాల్కులేటెడ్ మీన్స్ ఏది అంటే ఏదో సిస్టమ్ అంటే ఒక ధర్మానికి ధర్మంగా దేనికి అది అన్నట్టుగా. ఇప్పుడు జగన్ గారు అంటే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ పార్టీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్లస్ ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పెద్ద వ్యక్తి. ఆయన పిలిచినప్పుడు మనం మర్యాదగా గౌరవంగా వెళ్ళి కనపడడం అనేది మన సంస్కారం. పోయారు, కలిశారు, ఆయన కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత టీ ఇచ్చాడు, అన్నీ చేశాడు, మాట్లాడాడు. జిల్లా ప్రెసిడెంట్ చేయమని నన్ను అడిగాడు. తర్వాత నేను ఆయన్ని ఏదైతే నాకు కూడా వచ్చిన బాలరాజు కానీ, నాని గారు కానీ, ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఆయన ముగ్గురు కూడా మీరు మాట్లాడుకోండి అని బయటికి వెళ్ళిపోయారు. అంటే దానికి ముందు ఒక 15 రోజుల ముందు ఒక స్టోరీ జరిగింది. ఏంటని చెప్పండి. ఏదైతే నాకు వ్యతిరేకంగా పనిచేశారన్న టికెట్ రాకుండా 2009లో మళ్ళీ అదే వర్గం అదే బ్యాచ్ అక్కడ ఉందా, మళ్ళీ అదే బ్యాచ్ చేంజ్ చేశారంటే ఇదే అంజిబాబుని తీసుకుని వెళ్ళారు మళ్ళీ జగన్ గారి దగ్గర. ఇతను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా తీసుకెళ్ళి, అంటే మీరు యాడికి పోతే ఆడికే మీకు అన్న ముందు అయితే ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి, సార్ ఇతను 2014లో మన క్యాండిడేట్, ఇప్పుడు రిజైన్ చేసామంటే చేసేస్తాడు కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి 2009 ప్రజల్లో ఇబ్బంది అవుతుందేమో, ఇతనే మనకి 14లో క్యాండిడేట్ అంటే ఓకే అన్నాడు జగన్ గారు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే. అది పిలిచిన తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూర్చున్నాం, జిల్లా ప్రెసిడెంట్ చేయమన్నాడు. అన్న తర్వాత వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు, మీరు మాట్లాడుకోండి. ఓకే. వాళ్ళు మహామేధావులు. జగన్ గారితో మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నావా అని అడుగుతారు వీళ్ళు. నేను టికెట్ గురించి అడగలేదంటే తర్వాత మాదేం బాధ్యత లేదయా అని తప్పించుకోవడానికి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు అని అనుమానం వచ్చి జగన్ గారు మరి అసెంబ్లీ టికెట్ ఏంటండి అని అడిగాను. ఆయన కొంచెం నిజాయితీగానే అబద్ధం ఆడలేడు. అబద్ధం మాత్రం అయితే ఆడలేడు. అంటే మీరు ఆ పార్టీలో ఇవరకు అంటే ప్రస్తుతం లేకున్నా కానీ అబద్ధం అయితే చెప్పాడు. అయితే అబద్ధం ఆడ్డాడు, అదొకటి క్లియర్. నిజం మాట్లాడేస్తాడు ఆయన కొంచెం ఇండైరెక్ట్గా. అంతే. ఆయన ఏమన్నాడంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నీకేదోటి చేస్తాను అన్నాడు. అంటే దాదాపు టికెట్లు ఇవ్వను, క్లియర్. అంత ముందు జరిగింది అంటే ఇప్పుడు ఏంటి, మీరు కనుక ఇంకో 10 రోజుల్లో లేకపోతే అంతకన్నా 1 month ముందు పోయి ఉంటే అది మీకు అయి ఉండేది కావచ్చు కదా. అలా అదే కదా. అన్న తర్వాత ఏమైందంటే, సరేనండి అయితే అని చెప్పి వచ్చేసా. ఓకే. అదొకటి బాగా నచ్చిందా మీకు అతని దగ్గర? అయితే చాలా ఉన్నాయండి జగన్ గారి దగ్గర నచ్చినాయి. చెప్పండి. ఆయన దాచుకోలేడు ఆయన. అంతేనా? ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఇదే ఇన్ఛార్జ్ వ్యక్తి నాకు జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వండి అని చెప్పి జగన్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్తే అన్నాడు, ఇప్పుడు ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు స్టేచర్ లేదు కదా అన్నాడు ఆయన. స్టేచర్ ఉండాలి కదా దానికి అన్నాడు. నీకు జిల్లా ప్రెసిడెంట్ చేసి స్టేచర్ ఎక్కడ ఉంది అనే కదా దాని అర్థం. అంతే. ఆయన మనసులో దాచుకోడు, పేరు మాట్లాడతాడు. నేను వెళ్ళినప్పుడు, నేను కలిసినప్పుడు నాతో అన్నాడు ఆయన, నువ్వు అంటే నువ్వు చాలా మందికి ఈర్ష్య అన్నాడు ఆయన. అంటే నా మీద చాలా మంది వెళ్ళేదో చెప్తున్నారు, అంటే వాళ్ళు నమ్మలా నీ మీద ఈర్ష్య పడుతున్నాడు అన్నది డైరెక్ట్ మిమ్మల్ని అడిగాడు. వాళ్ళు చెప్పదేంది, అలా అడిగితే అయిపోతుంది కదా అలా అన్నాడు. అది ఆ ఫ్రాంక్నెస్. జగన్ గారి విషయంలో మనం విభేదించేది ఏం లేదు, కానీ జగన్ గారు ఒక లీడర్గా ఇవన్నీ కాసుకోవాలి. ఓకే. ఏంటి తను ఏంటి, ఎవరిని కాపాడుకోవాలి, ఏం చేసుకోవాలన్నది చేసుకోవాలి. తన చుట్టూ ఉన్న క్వార్టరీ చేతులు ఆయన ఇరుక్కోకూడదు. లీడర్ ఒక క్వార్టరీలో ఇరుక్కుపోతే అతను లీడర్ ఎలా అవుతాడు? అది కొంత ప్రాబ్లం వస్తుంది.
ఒక మంత్రి ఉంటాడో లేదా ఒక విదేశీకుడు ఉంటాడో ఇదివరకు రాజ్యాల్లో వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోతే ఓకే రాజుని కీలుబొమ్మని చేసి ఆడింటారు. యా ఉదాహరణకి మీకు ఒక స్టోరీ ఉందండి మన గతంలో. చెప్పండి. ఒక రాజుగారు వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్తే అడవిలోనూ ఒక పాము కరిచింది ఆ రాజుగారిని. ఆయన గవ్వ ఇంకా చూసుకుంటా నెత్తుకుంటా వెళ్తా ఉంటే కొద్దిగా ఎదరలోనే ఒక గుడిసి కనపడ్డది. ఆ గుడిసి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా కడు పేదరికంలో ఉన్నాడు. ఇలా పాము కరిచింది అనగానే ఒక పసర వేసి అతన్ని బతికించాడు రాజుని. ఓకే, అక్కడ క్లియర్. రాజుగారు నువ్వు మా రాజ్యానికి రా, నువ్వేం కావాలో కోరుకో అన్నాడు. నీకు అర్ధరాజ్యం కావాలా, రాజ్యమే కావాలా, ఇచ్చేస్తాను కోరుకోమంటే ఏం లేదా నాకు అంత ఎందుకు రాజా, నేను మీ రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు నేను సభ జరుగుతున్నప్పుడు మీకు చెవిలో వచ్చి నేను ఏదన్నా మాట్లాడతాను, ఏం మాట్లాడేది ఏం లేదు, మాట్లాడుతున్నట్టు నటింతాను, మీరు తలవపండే అన్నాడు. అంతే. సరే అదే నా చిన్న కోరిక ఏంటి పిచ్చోడు అనుకున్నాడు. సరే సభ జరుగుతున్నప్పుడల్లా ఈయన నేను పిలిచేవాడు. అంటే మన క్యాబినెట్ జరుగుతున్నప్పుడు ఈయన పిలిచేవాడు. ఈయన పక్కన నుంచి మధ్య మధ్యలో వచ్చి రాజుగారి చేతిలో చెవులో ఏదో చెప్తున్నట్టు నటించేవాడు. రాజుగారు అలా ఊహించేవాడు. అందరూ మొత్తం ఇలా ఊహించారు. ఇలా జరుగుతుంది. కొన్నాళ్ళకు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ రాజుగారికి వేటకి వెళ్ళాలనిపించింది. మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి రాజుగారు రాజభవనం ఏమి సరిపోతుంది, దానికి 10 గొప్ప సౌధం అక్కడ ఏర్పడి ఉంది. అక్కడ కొన్ని వందల మంది సేవకులు, దీపకాంతులు. అసలు ఎవరు ఈ రాజుగారు, ఎవరు ఏంటి మనకన్నా గొప్ప రాజుగారు అని చెప్పి లోపలికి వెళ్తే రాజుగారు వస్తున్నారు అన్న సమాచారం తెలుసుకుని నాకు గౌరవం వచ్చి నమస్కారం అని రాజుగారు కాళ్ళ మీద అంటాడు. అంటే అలాగా చుట్టూ ప్రజలు జనాలు అందరూ రాజుగారి చెవులో చెప్పి వాడి దగ్గరికి చేరిపోతారు. అది క్వార్టరీ ఉంది చూసారా, ఈ క్వార్టరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాలు ఇక్కడ పొలిటికల్ గా ఉన్నారు. రైట్. ఓకే, మనం ఈ క్వార్టరీ ఇన్ఫ్లుయెన్స్, మనకు రాజే దైవం అంతే, జగనే, ఇంక జగనే తప్ప మనకి ఇంకెవరు అక్కల. ఈ సజ్జల గిజ్జల విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి ఎవరు, జగన్ గారు అంటే జగన్, రాజశేఖర రెడ్డి గారంటే రాజశేఖర రెడ్డి అంతే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ చెవులో చెప్పి రాజుగారికి చెవులో చెప్పి వాళ్ళు పట్టుకుంటారు. సో గ్రంథి శ్రీనివాస్ గారు నిష్ఠగా పనిచేస్తారు. సో దానికి గ్రంథి శ్రీనివాస్ గారు దానికి అంటే ఇక్కడ ఈ చెప్పే వారికి ఇవన్నిటికి బలయ్యారని భావించవచ్చా? అవునండి, అదే ఇప్పుడు ఏంటంటే తెలుసుకున్నది పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. ఈ సందర్భంలో మనకి ఒక గాయం అనే సినిమా ఏదో అనుకుంటా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెప్పిన ఒక పాట అత్తమానం గుర్తొస్తూ ఉంటది. మల్లెపూ సినిమాలో ఒక పాట ఒకటి, ఆయన ఒక ఇది గేయం, ఇది నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు సమాజాన్ని అగ్గితో కడుగు ఈ సమాజ జీవిత్సవాన్ని, అదొకటి. మల్లెపూ సినిమాలో ఒక పాట గుర్తొస్తుంది, లాభం ఉంటే శవాన్నైనా పూజించే వీళ్ళు, వీళ్ళేలే ఈ పెద్ద మనుషులు, వీళ్ళేలే సంఘంలో పెద్ద మనుషులు, ఈ ఊసర వెల్లులు ఈ దగాకోరులు, లాభం ఉంటే శవాన్నైనా పూజించే వీళ్ళు. ఆ సాంగ్ పూర్తిగా అంటే చాలా ఈ సమాజంలో ఉన్న పరిస్థితికి అసలు ఏమి ఎలాగా వేస్తాం ఇంత మొక్క ఇప్పుడు ఈ సన్నివేశం లేపుతాం తీయండి. ఏంటి నేనేం చేశాను, అరే కరోనా వస్తే కరోనాలో క్వారంటైన్ కేర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆహారం ఎలా అందుతుంది ఏంటి అడిగి తెలుసుకుని ఇంచుమించు 3-4 గంటలకు వాళ్ళకి ఫుడ్ అందుతుంటే ఎక్కడ లోపం జరుగుతుందో చూసి ఆహార పొట్లాల్లో ఆహారం రైస్ మొత్తం అట్లే ఉంది కదా, స్టేట్ మొత్తం అట్లే ఉంది, వైసీపీ కూడా అట్లే ఉంది కదా. ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యే, అసలు నేను చేసిన సర్వీస్ లేదు. అంటే మీ వైసీపీ పార్టీ అయితే అనుకూలంగానే ఉంది కదా అంటున్నాను, అంటే కరోనా నివారణకి అవును ఉంది కదా మనం చేసింది. అంటే నేను చేసింది అది గుర్తు లేదు అంటున్నారు. అసలు రైస్ పెంచండి, 4 లంచ్ వెళ్ళేది. ఏంటంటే అధికారులు తప్పు చేశారు, ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు, దాన్ని స్ప్లిట్ చేశాను, 5గురికి స్ప్లిట్ చేయించాను, రైస్ క్వాంటిటీ పెట్టాము, ఆ కర్రీస్ అవి క్వాలిటీ పలచగా ఉంటాయి, ఇలా ఉండకూడదు, మధ్యలో చెక్ చేస్తానని చెప్పి చేసి ఇన్ టైంలో ఇంచుమించు 12-12:30 కల్లా వాళ్ళందరికీ ఫుడ్ అందిదట్టు అవన్నీ చర్యలు తీసుకున్నాం. చాలా మంది క్వారంటైన్ కేర్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏంటయ్యా నువ్వు ఏమైపోతావు, ఎందుకు వెళ్ళాలి అని అన్న. అలాగే రోజు డైలీ కూర్చుని క్వారంటైన్ ఎవరన్నా ఈ వచ్చిన పేషెంట్ సంబంధించి బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ అవి కానీ. అదే కాదు, మన పిఎస్సిలో మనకి అక్కడ బెడ్స్ సరిపోతే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే చాలా మంది 20 మంది 15 మంది బయట వెయిట్ చేస్తూ ఉంటే
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో ఉమ్. నేను కొంత డబ్బు ఖర్చు ముందు పెట్టుకొని పెట్టి యా ఇంకా డోనర్స్, ఎందుకంటే ఎక్కడైనా సరే అంతే అంతే క్వశ్చన్ చెప్తే అడిగితే సమాధానం చెప్పాలి. యా నువ్వేమీ చేయకుండా మమ్మల్ని అడుగుతున్నావు ఏంటంటే, అది కూడా కరెక్టే. నేను పెట్టి యా. మిగిలిన వాళ్ళు అడిగి ఏమన్నా మీకు సహకారం చేయండి. 75 కాన్సన్ట్రేటర్లు తీసుకుని 75 కాన్సన్ట్రేటర్లో 10-15 కాన్సన్ట్రేటర్లకు అక్కడ వైరింగ్ లాగించి బెడ్ ఖాళీ లేనప్పుడు ఆ టెంపరీగా వాళ్ళకి ఆక్సిజన్ అందేటట్టు చూసి 96-95కి వస్తుంది, ఆ 95ది 88కి అవి పడిపోకుండా కొంత ఆక్సిజన్ అందించేటట్టు చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని కాపాడినా ఈ జీవితం ధన్యమైనట్టే అని పనిచేసి, అలాగే క్వారంటైన్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఏర్పాటు చేసి ఇంచుమించు 45 కాన్సన్ట్రేటర్ల దగ్గర ఇక్కడ ఏర్పాటు చేసాం. ఓకే. ఇంకొక 30 కాన్సన్ట్రేటర్లు. సో అప్పుడు ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ, మరి టీడీపీ నాయకులు ఏమైనా చేశారా? అంటే వైసీపీ ప్రభుత్వంలో దాదాపు తెలంగాణ కన్నా వైసీపీ అంటే ఇక్కడ ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ చాలా పాజిటివ్గా ఉంది ప్రజలకు అన్నట్టుగా ఒక వినికిడి అయితే వచ్చింది. సరే, ఇది ఎంత మేరకు ఇక్కడ ప్రజల్లో దీన్ని నోటీస్ చేసుకొని సో నేనేమన్నా అంటే కరెక్షన్ చేసుకోవాలంటే నేను కూడా చేసుకుంటాను. కానీ ఒక పాజిటివ్నెస్ అయితే వచ్చింది. ఈవెన్ టీడీపీ క్యాడర్ ఇక్కడ లేరు, మొత్తం మీద ఈవెన్ బిగ్ క్యాడర్స్ కూడా ఇక్కడ లేరు, హైదరాబాద్లో మాత్రమే ఉన్నారు, మేమే ఉన్నాము కరోనాలో అన్నట్టుగా కొత్త ఒక సినిమా మాత్రం క్రియేట్ అయింది. అది నిజమా అబద్ధమా? ఏమి లేదు సార్, అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. ఉదాహరణకి ఉన్నదంటే అలా కదా, 23 సీట్లకు పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ 2019లో. ఒక నిరుత్సాహకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఓకే, అధికారం లేదు. అది 19 20-21 కదా మనకు, ఏది 21 కదా వచ్చింది. 19 ఎలక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా గట్టిగా ఉండాలి కదా అంటున్నాను ఇక్కడ. అంతే, అపోజిషన్ లో ఉన్న ఇదంటే ఇదంతా కూడా సిస్టమ్ అంతా నడిచేది ప్రభుత్వం ద్వారా నడిచింది సార్. ఓకే, ఏది అంటే కరోనా కొంతవరకు ఏంటంటే ఆ కరోనాది సిస్టము, దాని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రభుత్వము, అధికారులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేయవలసిన పని, డ్యూటీ అది చేశారు. ప్రతిపక్షాన్ని మనం తప్పట్లం, ఎందుకంటే ఎట్లంటేనో చాలా మంది ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, జనసేనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత సర్వీస్ ఓరియంటెడ్ గా కొన్ని చోట్ల కొన్ని లాక్డౌన్ పెట్టి ఏదన్నా ఒక చోట ఒక పేషెంట్, ఒక కరోనా పేషెంట్ ఉన్నాడంటే ఆ ఏరియాని బ్లాక్ చేసినప్పుడు ఆ ఏరియాలో ప్రజలు బయటకు రావడానికి లేదు, ప్రజలు బయట ప్రజలు లోపలికి వెళ్ళడానికి లేనప్పుడు అటువంటి చోట్ల సామాజిక కూరగాయలు కానీ బియ్యం కానీ అటువంటి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే అంత మొత్తంలో చేశారా లేదా అంటే మనం అది చెప్పలేం కానీ తప్ప. సరే, ఇక్కడ మీరు కరోనాలో అంతగానము మీరు ప్రియారిటీ ఇచ్చినా కానీ 2024లో ఓటమికి బలమైన కారణం ఏంటి? అదే సార్, అదే కాదు, ఇంచుమించు హాస్పిటల్కి 4 ఎకరాలు అంటే ఏరియా హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగామండి. అప్పుడు అవలా. తర్వాత మళ్ళీ నేను 19లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతే 2018లో ఏదైతే ఎగ్జిస్టింగ్ 15 హాస్పిటల్ ఉందో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్కి ఒక 10 కోట్ల 15 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగింది ఒకటి. అది తెలుగుదేశం గవర్నమెంట్లో అయింది. కానీ 10 కోట్ల 15 లక్షలు వినియోగించుకోవాలి. యాక్చువల్ ఎమ్మెల్యేగా నా ధర్మం నేను వినియోగించుకోవాలి. అది వినియోగించుకోకుండా 10 కోట్ల 15 లక్షలు కనుక వెనక్కి బ్యాక్ అయిపోయినాయి అంటే, ఫండ్స్ పోయినాయి అంటే కనుక అది నా చేతకంతనం అవుతుంది. కాబట్టి ఈ 10 కోట్ల 15 లక్షలు 50 పడకలు కట్టాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న హాస్పిటల్లో సైట్ లేదు. ఎగ్జిస్టింగ్ ఉన్న హాస్పిటల్లో 5 ఫ్లోర్లు వేయాలంటే కనుక సపోర్ట్ లేదు. అప్పుడు ఉన్న ఎప్పుడో కట్టిన హాస్పిటల్. ప్లస్ దానికి అక్కడ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్, ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసుకుంటానికి ప్లాన్ రాదు. అప్పుడు ఏం చేయాలి? 10 కోట్లు పోతుంది. 10 కోట్లు పోతుంది కాబట్టి అని చెప్పి 2 ఎకరాల ల్యాండ్ లీజుకి కొనిద్దామని చెప్పి డొనేట్ చేసి, ఎందుకంటే ప్రజలతో మాట అనిపించుకోవడం. 10 కోట్ల 15 లక్షలు వస్తే చేతగాని సన్నాసీడు నిధులు పోయేటట్టు చేసాడు అని అనిపించుకోకూడదని 2 కోట్లు ఇవ్వడానికి, నేను 2 ఎకరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ నాకు ఏరియా హాస్పిటల్ కావాలని అడిగాను. అప్పుడు వైద్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఓకే అన్నాడు. అనేసరికి రూల్ ప్రకారం 4 ఏకర్స్ ఇస్తేనే కానీ ఏరియా హాస్పిటల్ రాదు. అప్పుడు 4 ఏకర్స్ ఇచ్చారు. 4 ఏకర్స్ ఇచ్చి దానికి ఏం చేసామంటే, దాని డిజైన్స్ అన్నీ కూడా, అంటే అది ఏరియా హాస్పిటల్ డిజైన్ కాదు, దాన్ని డిజైన్ కన్సల్టెంట్ తో మాట్లాడి మామూలు హాస్పిటల్కి, మామూలు పిహెచ్సికి
ఆ డిజైన్స్ మార్చాలి. అది ఆ డిజైన్స్ అన్నీ మార్పించి ఏరియా హాస్పిటల్గా పర్మిషన్ తెప్పించుకుని అన్నీ చేసిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళాం. అదనంగా 50 పడకలకి ఇంకో 50 పడకలకి డబ్బులు కావాలని అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నారు, నీకు 10 కిలోమీటర్ల లోపు మెడికల్ కాలేజీ వస్తుంది కదా, ఏరియా హాస్పిటల్ ఎందుకు అన్నారు. ఇది ఏరియా హాస్పిటల్ ఇస్తానంటేనే 4 ఎకరాలు డొనేట్ చేశానండి. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అడిగిన కోరిక ఇది. ఈ ప్రజలకి ఈ భీమవరం పట్టణానికి సంబంధించి ఏరియా హాస్పిటల్ లేదు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు ఏలూరు కానీ ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి నాకు ఏరియా హాస్పిటల్ కావాలని అంటే నిజంగా ఆయన 28.5 కోట్లు శాంక్షన్ చేశారు. టెండర్స్ అయినాయి, మళ్ళీ శంకుస్థాపన చేసాం, దాని వర్క్ జరుగుతుంది. అలాగా ఏరియా హాస్పిటల్ సాధించడానికి అలా మరి అది చేసా. అది ఎవరికే రేపు అది కులాలకి మతాలకి అందరికీ అతీతంగా, పార్టీలకి అతీతంగా రేపు పొద్దున్న అందరికీ ఉపయోగపడేది. ఏదేమైనా మీ యొక్క అంటే మీరు అడిగిన దానికి మాత్రం సహకరించారు. అంతేకాదు నాకు దానివల్ల నేను ఆలోచించింది ఏంటంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పిహెచ్సిని సిహెచ్సిని దాన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా మారుద్దాం. ఇవాళ పురుడు పోసుకోవాలంటే కనుక ఇంచుమించు 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తున్నారు బయట డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో. ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా చేస్తే కనుక ఇది చాలామంది మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, అందరికీ కూడా ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు టౌన్ సెంటర్లో ఉంది. సరే, అది కూడా సరే, అది మధ్యలో అలా చేసేవాళ్ళు అనుకోండి. అవును. తర్వాత దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలకి ఇవన్నీ చేశారు. ప్రధానంగా ఓడిపోవడానికి మళ్ళీ ప్రధాన కారకులు ఎవరు, అసలు ఎందుకు ఓటమి అయింది? దానికి కూటమి కలవడం ఒకటండి. మీకు తెలియదు ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక ఆయన, జగన్ గారు ఒక ఆయన, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఈయన పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ 2 సిద్ధాంతాలు అనుకోవాలా, 2 దారులు అనుకోవాలా, 2 ఆలోచనలు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చూసినప్పుడు ఇవాళ మనం పరిశీలించుకుంటే ఆయన ఒక జీనియస్ మేధావి అనిపిస్తుంది. జగన్ గారు ఆలోచన అయ్యి చూసుకున్నప్పుడు అతి విశ్వాసం, సరైన అంచనా వేయకపోవడం, ఒక రాజకీయంగా ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఇప్పుడు జగన్ గారిదే సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి అన్న సినిమా డైలాగులు టైప్ రాజకీయం. కానీ చంద్రబాబు నాయుడుకి ప్రాక్టికల్గా ఆలోచించే మైండ్ జీనియస్. కానీ నిజానికి మీరు అన్నట్టుగా ఈ ముగ్గురు కనుక ఒకటి కాకపోతే గెలిచేవారా కూటమి? అంటే మీన్స్ ఏది ఇండివిజువల్గా గెలిచేవారా? ఎలా గెలుస్తారు సార్? ఒక్కటి చెప్తాను నేను. దీనికి మీకు ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఒక రోజుని ఆర్థిక సలహాదారులు స్వామియాజుల గారి దగ్గరికి వెళ్ళాను ఏదో పని మీద. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు నాతోటి, స్వామియాజుల గారు, శ్రీనివాస్ గారు రేపు ఎలక్షన్ 2009 ఎలా ఉంటుంది అని అన్నాడు. అందరి నాయకులకి మళ్ళీనే ఓవర్ అంటే పచ్చకావరిలోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది కదా అంటారు, సామెత ఉంది, విత్తినే పోదు. కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి అసలు సమస్య లేదండి, అసలు మళ్ళీ ఫుల్ మెజారిటీ వచ్చేస్తుంది, మనకు అసలు సమస్య లేదన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఒకటి ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, 108 పెట్టాడు, 104 పెట్టాడు, జలయజ్ఞం పోలవరం ప్రాజెక్ట్ లాంటివి అన్నీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, విద్యుత్ బకాయిలు రద్దు చేశాడు, ఫ్రీ విద్యుత్ రైతులకు ఇచ్చాడు, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు ఆర్థికంగా బాగుండడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన తర్వాత 50% ఓటు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 50% ఓటు బ్యాంక్ తేవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేస్తామంటే 35 మించుతలేదు శ్రీనివాస్ గారు అన్నాడు. ఆయన 35% మించుతలేదు అన్నాడు. నేనేదో పని మీద వెళ్ళాను, నేనేదో ఇదిగా ఉన్నాను కదా, నా గొడవలో నేను అబ్బాయి లేదంటే మంది వచ్చేస్తుందని అని చెప్పేసి వచ్చేసాను. తర్వాత మొన్న ఇంచుమించు 1.5 month అసలు నిజంగా అప్పుడు ఎంత వచ్చిందని కొట్టి చూశాను. ఆయన అన్న మాటలు గుర్తొచ్చి 35.4 వచ్చింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే 35.4 వచ్చింది. నువ్వు సంక్షేమ కార్యక్రమం చేస్తే ఓట్లేస్తారని అంటే కరెక్ట్ కాదు. అంటే ఏమైపోయింది, అభివృద్ధి కూడా కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వేరు, విడిపోయింది. అంటే
దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం జరిగిన రాజకీయం వేరు, రెండే ఆల్టర్నేటివ్ లేవు. ఆల్టర్నేటివ్ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఓటు డివిజన్ అయిపోయింది. మీకింత నాకింత ఆయనకింత ఈయనకింత డివిజన్ అయిపోయింది. ఇప్పుడు అట్లే జరుగుతుంది. ఏదో సింపతి మీద ఎప్పుడన్నా ఏదో కమర్షియల్ అయిపోయింది, డివిజన్ అయిపోయింది. అవును, డివిజన్ అయిపోయినప్పుడు ఏ పార్టీకి కూడా 50% ఓటు బ్యాంక్ లేదు. ఇది గ్రహించిన మేధావి చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన ఏమంటారు, ఆయన ఒకసారి సిపిఐ సిపిఎం అవ్వచ్చు, ఒకసారి బీజేపీతో అవ్వచ్చు, జనసేనతో అవ్వచ్చు, ఒక సమిష్టిగా వెళ్ళి ఓటు బ్యాంకుని అన్ని కలుపుకుని వెళ్తేనే రాష్ట్రంలో పరిపాలన అందించగలము అనేది. దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంది అసలు? ఈ అవిద్యనేనా, లేదంటే ఓటరుకు ఓటు విలువ తెలియకపోవడమా? అసలు మన ఓటు మనది ఏ విధంగా, అంటే ఈ ఓటే సంపద, ఈ సమాజ సృష్టి ఏది, ఈ సమాజానికి ఈ సమాజ అభివృద్ధికి అనేది ఈ ఓటర్ ఇంకెప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? తెలుస్తుందా తెలియదా? ప్రజల్ని చైతన్యం చేయడం అనేది చాలా ఒక మహా యుద్ధం. పార్టీలు అయితే చేయవు, పార్టీలు అయితే చేయవు. ఈ మధ్యన ఏదైనా పార్టీ చేయాలని, ఏ పార్టీ అయినా చేయదండి, నో డౌట్. కాదండి, కొన్ని జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సమాజ్వాదీ పార్టీ ఉంది, ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు. అంతకన్నా ముందు ఏది మన బిఎస్పీ కూడా వచ్చింది, అది బహుజన, ఇది సమాజ్వాదీ రెండు. ఇవాళ మీకు చెప్తాను, మీకు ఉదాహరణకి చెప్తాను దీని మీద. అంటే రేపొద్దున నా మీద సిబిఐ దాడి జరగవచ్చు, ఈడీ దాడి జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. రాజకీయాలు అలా ఉన్నాయి, అంతే. ఉదాహరణకి రాజకీయాలు అలా ఉన్నాయి. ఇవాళ చాలా మంది ప్రజలు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇసుక లేదు, పనులు లేవు, జగన్ వల్ల నాశనం అయిపోయామని తిట్టారు. అది వాస్తవం. వ్యాపారాలు లేవు. అప్పుడు జగన్ వల్ల ప్రాక్టికల్గా ఎందుకు ఆలోచించలేదు? జగన్ ముఖ్యమంత్రి అయ్యింది జూన్లోనో జూలైలోనో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు దాకా అతనికి అధికారమే లేదు. అప్పుడు దాకా ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతే. ఇసుక డంప్ చేసింది. వర్షాకాలం వస్తే కనుక గోదావరిలో ఇసుక తీయడానికి ఉండదు. వర్షాలు లేనప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపు ఇసుక అంతా డంప్ చేసి స్టాక్స్ పెట్టి, స్టాక్స్ తర్వాత అన్ సీజన్లో వర్షాకాలంలో వాడుకుంటా ఉంటాం. అవును. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో కౌంటింగ్కి ప్రమాణ స్వీకారానికి మధ్యకాలంలో ఈ ఇసుక అంతా కూడా అమ్మేశారు, ఖాళీ అయిపోయింది. అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి అక్కడ ఇసుక లేదు. గోదావరి ఏమో వరద, ఈయన ఎక్కడ తెస్తాడు? నీటిలో ములిగి ఇసుక తీసుకొచ్చి పట్టుకొస్తాడా? లేదు. మరి దానికి కూడా జగన్ గారిని తప్పటిసరి ఎవరికి అవగాహన ఉంది? ఎవరికి అవగాహన ఉంది? సో పొలిటికల్ గా ఇలా ఉండాలి. దీన్ని చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? వాయిస్ ఎంతవరకు వినిపించగలము? ఓకే. ఒక తీవ్రమైన ఒక అజ్ఞానంతో కూడిన ఉప్పిన వస్తున్నప్పుడు, అది ఇప్పుడు ఉప్పిన వస్తూ ఉంటది, అగ్ని ప్రమాదం వస్తూ ఉంటది. దానికి దీన్ని కాల్చొచ్చు, దీన్ని ముంచొచ్చు, దీన్ని కాల్చకూడదు, దీన్ని ముంచకూడదు అని ఏమన్నా ఉంటుందా? దాని లేదు. అటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కూడా సవాలే. అది ఎల్లదు, ఎదుర్కోలేరు. ఓకే. అంటే ఏంటి ప్రాక్టికల్ గా చూస్తే జగన్ గారు ఉన్నాడా? ఇసుక స్టాక్స్ ఏమైపోయినాయి, ఇసుకంతా ఏమైపోయింది? ఇప్పుడు జగన్ గారు వచ్చి గోదావరి వరదల్లో ఉంది కదా, తీయలేరు కదా, దానివల్ల షార్ట్ వచ్చింది కదా. ఎవరు ఎంతమంది ఆలోచించారు? తర్వాత రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, ఉండదు. జగన్ వచ్చాడు, వ్యాపారాలు లేవు. ఇదొక ప్రచారం, ప్రాపగండా వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వ్యాపారాలు లేవు అని గోల్ పెడుతున్నారు. ఏంటి దీనికి ఏంటి అసలైన కారణం ఏంటి అంటే, ఉదాహరణకి ఎవరన్నా ఆలోచించారా? లేదు. ఒకటి మీ ద్వారా చెప్పాలనుకున్నాను ప్రజలకు. చెప్పండి. సరే, ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. ఓకే. ₹1 కోటి సంపాదించుకుంటాడు, 35 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఓకే. ఒక 65 లక్షలు ఉంటుంది. ఈ 65 లక్షలు ట్యాక్స్ కట్టేసిన డబ్బులు కదా, ఇది ట్యాక్స్ ఫ్రీ కదా. అంతే. మరి ఇదే డబ్బులు మళ్ళీ బయటకు వెళ్ళి ఖర్చు పెట్టుకుంటే 18 నుంచి 28 దాకా జిఎస్టీ కడుతున్నాడు. ఇది న్యాయబద్ధమైందనా? ట్యాక్సేషన్ అనేది మన్మోహన్ సింగ్ గారు అన్నాడు, ఏమన్నాడంటే ట్యాక్సేషన్ అనేది మన దేశంలో న్యాయబద్ధంగా లేదు అని చెప్పాడు ఆయన. అవునా? సరే, కోటీశ్వరుడు గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారని పూర్తిగా చెప్తాను. చెప్పండి. కోటీశ్వరుడు 2 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఎంత కడతాడు? 35 70 లక్షలు కడితే 1,30 లక్షలు ఉంటుంది. అతను ఖర్చు పెరిగి ఒక రకంగా ఉంటుంది. సరే, ఇంకా 1,30 లక్షలు మిగిలితే 1,30 లక్షలు ఖర్చు పెట్టేశాడు అనుకుందాం. మళ్ళీ 3 కోట్లు 5 కోట్లు సంపాదించాడు అనుకో, 1,30 లక్షలకు మించి ఎక్కువ సంపాదించలేడు.
10 కోట్లు సంపాదించాడు అనుకో, మిగతా ట్యాక్స్ పోని మిగతా డబ్బులంతా అతని దగ్గర ఉండిపోతుంది. అది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, ఏదో ఆస్తుల మీదో లేకపోతే ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకుంటాడు. కాబట్టి కోటీశ్వరుడికి నష్టం లేదు. పేదవాడు ధనవంతుడు కావాలి, ప్రజలు ధనవంతుడు కావాలి, రైతు ధనవంతుడు కావాలి, శ్రామికుడు ధనవంతుడు కావాలి, కూలీ నాలి చేసుకునేవాడు ధనవంతుడు కావాలి. ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో? చెప్పండి. ఇవాళ 20,000 జీతం తీసుకునేవాడు సంవత్సరాలకు 2,40,000 జీతం తీసుకుంటే కనుక ఈ 2,40,000 రూపాయల్లో కూరగాయలకి లేదు ట్యాక్స్, అంతే అంతే. వాస్తవం. టూత్ పేస్ట్ కి, టూత్ బ్రష్ కి, సబ్బుకి, నూనెకి, అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాడు అతను. 2,40,000లో 18% GST వేసుకుంటే ఎంత అయింది మీకు తీసుకోండి. శ్రమ దోపిడీ జరుగుతుంది ఇక్కడ. 45 రోజులు అతను కష్టపడ్డ జీతాన్ని ప్రభుత్వం దోచుకుంటుంది. సామాన్యుడి దగ్గర డబ్బులు లేకపోతే 20,000 దగ్గర 30,000 సుమారు 45,000-50,000 ఏది ఓన్లీ ఈ ట్యాక్స్ కిలిగే పోతున్నాయి అంతే. ఈ 2,40,000 వీడు కష్టపడి 20,000 కదా అంతే. 30,000 సంపాదించేవాడు పెట్రోల్ కానీ సబ్బు కానీ 50,000 సంపాదించేవాడు నిల్వ చేయలేడు కదా. మరి ఎవరిని దోచుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తుంది? పేదవాడి దగ్గర డబ్బులు లేకపోతే బిజినెస్ ఎలా జరుగుతాయి? అంతే. దీనికి కారణం ఏంటి? ఇంకో విచిత్రం మీకు చెప్పనా? చెప్పండి. కేంద్ర ప్రభుత్వం 12,50,000 రూపాయల దాకా ట్యాక్స్ ఫ్రీ అన్నారు. సంబరపడిపోయారు. అంతకుముందు 3,600 ఎంతో పడేది అంటే ట్యాక్స్. 3,600 ఎగ్జామ్షన్ వచ్చింది. అంతే. సంఖ్యలు గుద్దేసుకున్నారు. ప్రజలు చైతన్యం అంటే చెప్తాను, నిగ్గదీసి అడిగి సిక్కులేని సమాజం ఇది వస్తాడు. 12,50,000 సంపాదించే మీరు ట్యాక్స్ కట్టగల బాగానే ఉంది అంటే కొన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారులే, అంత లోతుకి వెళ్ళక. కానీ 12,50,000 ₹1 సంపాదించారనుకో మళ్ళీ కట్టాలి. ₹1 ఎక్స్ట్రా ₹1 సంపాదించారనుకో మీరు ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా మీకు? 75,000 ట్యాక్స్ కట్టాలి. 12 లక్షలకు 12,50,000 కన్నా ₹1 ఎక్కువ సంపాదింస్తే ₹1 ఎక్కువ సంపాదించినందుకు మీకు పనిష్మెంట్ 75,000 ట్యాక్స్. ఓకే. మీకు 50 లక్షలు సంపాదించారు అనుకోండి, సర్చార్జ్ అని వేస్తారు మళ్ళీ, అంటే పెనాల్టీ ట్యాక్స్. ఈ క్యాలిక్యులేషన్ అంటే ఈ సర్చార్జ్ కానీ లేదా 12,50,000కి ₹1 పెరిగితే 75,000 కడతాం కానీ ఇవన్నీ ఏంటంటే పెనాల్టీ, అంటే తప్పు చేసావు శిక్ష వేస్తా ఉంటున్నాం కదా. కోర్టుకి వెళ్తే శిక్ష వేస్తుంది కదా, ఇది పనిష్మెంట్ అన్నమాట. అంటే ఇది దేని కోర్టు చెప్పండి ఇది అంత ఇదంతా అంటే ఇది రోజు పనిష్మెంట్ ఇది సార్. ఇక్కడ దీని అర్థం ఏంటి? నువ్వు డబ్బు సంపాదించుకోకూడదు ఓ భారతీయుడా, నువ్వు పేదరికంలోనే ఉండు, నువ్వు పేదరికంలోంచి ఎక్స్ట్రా వచ్చావంటే కనుక నీకు పనిష్మెంట్ విధిస్తున్నాను అని చెప్తుంది సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ గవర్నమెంట్ పేదరికంలోనే ఉండు, అంతే ఉండాలి, అంతే. నీకు ఇస్తాను ₹1 కిలో బియ్యం ఇస్తాను, లేదా అది ఇస్తాను ఇది ఇస్తాను. నువ్వు గనక డబ్బు ఎక్కువ సంపాదించే గనక మా మీద తిరగబడతావు మళ్ళీ. ఏదో అన్ని ఉంటాయి. అదే మీరు అన్నట్టుగా మీరు అన్నే ఉండండి, మీకు ఇండే ఉంటాం. ఏంటి సార్ సామాన్య కూలీ నాలి పని చేసుకునేవాడు వాళ్ళందరి దగ్గర. సార్ ఇప్పుడు సరే నేను ఇంకో మాట్లాడుతూ, ఇప్పుడు ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఎగ్జామ్షన్ కాకుండా తక్కువ చేసుకుందాము. ప్రజలను ఈ 70-80 సంవత్సరాల నుండి మేము మంచి చేస్తాం ఏ నాయకుడు అడిగినా, లైక్ మిమ్మల్ని అడిగినా, ఏ పార్టీని అడిగినా మేము పేదరిక నిర్మూలన అంటాము. మరి మీ ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రజల ఆస్తులు పెరగట్లేదు. ప్రజలు నమ్మి ఎప్పటికీ ఇలా మోసపోవాల్సిందేనా? ఇక ఈ పేదరికం అనేది ఎప్పటికీ ఇలానే ఉంటుందా? దీన్ని బాగు చేసే పార్టీ కానీ నాయకుడు కానీ ఆ ఆలోచన ధోరణికి పోలేరా? అసలు గల కారణం ఏంది? ఇప్పుడు ఈ పార్టీలు ఎవరినన్నా మేలు చేసే అవకాశం ఉందా? ఏ పార్టీ అయినా పర్లేదు సార్. అంటే మీరు కూడా కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కదా. మీరు ఒక పాయింట్ మనం ఇదే ఆవేదన అన్న బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ప్రజలు పేదరికంలోంచి పైకి తీసుకురావాలి, ప్రజల్ని పేదరికం పోగొట్టాలని ఒక పక్కన మాట్లాడుతూ నువ్వు ఇంతకన్నా ఎక్కువ సంపాదింస్తే నీకు పెనాల్టీ వాతలే అంటే ఇది అసలు దేనికి అర్థం సార్? ఇది ఏదో అంటారు సామెత, నాకు సరిగ్గా రాదు కానీ నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడం అంటారు కదా. ఈ ప్రభుత్వ విధానాలు
ఈ దారుణాన్ని ప్రజలు ఎందుకు ప్రశ్నించరు, ఎందుకు తిరుగుబాటు చేయరు? ప్రజలు ఎవరు ఇప్పుడు అందుకే లేదు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీ వాయిస్ ఎక్కడ చట్టసభలో వినిపించాలి. కానీ ఈ రోజు ఏ పార్టీ అయినా కానీ అదే మన దాసనారాయణ ఓ పాట పాడారు కదా. అవునండి, అవును కదా. తెలుగుదేశం అంటే ఏది దాన్ని ఏమంటారు, ఇది దాన్ని ఏమంటారు, ఏది 1950 ఏది 52లో బుర్జువాల్ అంటే మీన్స్ సంపన్నులు మాత్రమే పోటీ చేశారు. అది 72 వచ్చేసరికి మొత్తం మీద అంటే అప్పుడు వ్యాపారులు చూసుకునేది. ఇప్పుడు వ్యాపారులే వచ్చారు, గుండాలు రిగ్గింగ్ చేసేది. ఆ తర్వాత 85లో ఏది గుండాలే ఏది మొత్తం రాయకలో దిగి ఈ రిగ్గింగ్ కూడా మీకెందుకు శ్రమ, మేమే గుద్దుకుంటాం అని చెప్పారు. ఏది ఎమ్మెల్యేల కొన్నోడే మంత్రి. అవును అవునవును, ఇది ఇప్పుడు కాదు కదా పాట, ఇది పాతది కదా పాట. పాతదే. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఒక పాట అయితే ఉంది కదా. మరి అలాంటప్పుడు సార్ అదే సార్ ప్రజల్లో ఒక రెవల్యూషన్ రావాలి సార్. ఎప్పుడు వస్తుంది, ఎవరు కారకులు అవుతారు సార్? ఆలోచన ఎట్లా? ఇప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు ఇది 20,000 జీతం తీసుకునే వాడికి తెలియదు. సో దీన్ని అంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి 20,000 25,000 జీతం తీసుకునే వాడికి తెలియడులా తన ప్రభుత్వం. మీరు అన్నారు కదా మన్మోహన్ సింగ్ అన్నాడు, ఎప్పుడు అన్నాడు కదా అన్నమాట. ఆయన అన్నాడు పోనీ ఇప్పటికైనా సార్. ఇంకోటి చెప్పనా మీకు, ప్రజలు భారతీయులను ఎంత ఎలా మోసం చేస్తున్నారంటే, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పను, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఉదాహరణ చెప్తున్నాను, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, టాక్సేషన్ ఈ విధానం ఉంది. అయితే ఈ జిఎస్టీ విధానం ఇవన్నీ ప్రవేశపెట్టింది అసలు తీసుకురావాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలో ఇప్పుడు లేదా సమాజ్వాదీ పార్టీ కానీ ఇవన్నీ కూటమితో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా జిఎస్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పన్నుల విధానం ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ రేపొద్దున్న మీరు మేము జిఎస్టీని ఇంత తగ్గిద్దామని చెప్పి వస్తారు ఎదరికే. అదే కదా ఇప్పుడు రారు. అదే సమస్య. వీడు తప్పు చేశాడు పలానా వాడు తప్పు చేశాడు అటు ఓడించండి అని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తప్పాలు చేస్తూ ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి, బడుగు బలగిన వర్గాలు కూడా ఎప్పుడు పవర్లోకి రావాలి. ఎప్పటికి సంపన్న వర్గాలేనా, ఎప్పటికి ఆధిపత్య వర్గాలేనా? అవునండి. ఆ ఆధిపత్య వర్గాల కూరల కింద కావచ్చు, వాళ్ళ కింద వీళ్ళంతా నలిపోవాల్సిందేనా? అందుకే కదా వీళ్ళ ప్రాణాలు కావా? దీని విషయంలో మనం ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని ఒకరిని మనం గొప్పగా చెప్పుకోవాలి. సమాజంలో అందరూ కలిసిమెలిసి తిరగడానికి వేసింది ఆయన. అంటే ఒక్క బీజేపీ ఆయన అన్నాడు కూడా అప్పటికే ఇంప్లిమెంట్ పద్ధతి ఏది దాన్ని ఏమంటారు, రాజ్యాంగం అయితే రాశాను, దీన్ని అమలు చేసే వారి మీద అమలు ఏది ఉంటది జరుగుతుంది అంతే కదా. ఇంకోటి ఉందండి, ఎన్టీ రామారావు ఎప్పుడైతే పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించడానికి రిజర్వేషన్లు కల్పించాడు, అది అవన్నీ సమాజానికి మేలు చేసినాయి సార్. అది సో ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి, అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది సమాజం అంతా? ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉందా మీకు? ఇది ఇలానే కొనసాగుతుందా? ఒకటి సార్ ఏంటంటే ఎలా ఉందంటే, ప్రజలకి వాళ్ళకు గ్రహించుకుని తమకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు గ్రహించలేరు. కష్టం. ఒకవేళ మంచి చేసిన వాడిని ఇప్పుడు ఉదాహరణకి ఏమంటారంటే, ఇప్పుడు మన భీమవరం నియోజకవర్గంలో అసలు ఏంటి అని ఎవరన్నా అడిగామనుకో, గన్సీన్ గారిది ఏం తప్పలేదండి, పార్టీ తప్పు, రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అంటారు. ఇదేంటి, నీకు ఇక్కడ సేవ చేసేవాడు కావాలి కదా. నీకు ఇది వేయాల. భీమవరం గ్రంథ శ్రీనివాస్ అన్నది ఏం చేసాడు అని అంటే కనుక, ఉదాహరణకి చెప్పాలంటే కనుక, ఒక గొలవంతిప గ్రామంలో సుమారు 600 ఎకరాల భూములు పట్టాలు పంపిణీ చేయించాం వాళ్ళ స్వాధీనం. ఎక్కడన్నా ఒక్క రూపాయి అన్నా నా దగ్గరికి వచ్చి టీ తాగారు తప్ప నేను వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకున్నాను. ఎక్కడైతే నాకు గౌరవం ఉంటుందో అక్కడనే ఉంటా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ముగ్గురు ఇద్దరు మొత్తం మీద మన అవంతి మీరు రకరకాలు. అవునవును. మీరు మీ సంపాదనలో మంచిగా సమకూర్చుకున్న తర్వాత మీరు అధికారాన్ని అంటే ఏది మీరు ఇవన్నీ మీరు అనుభవించిన తర్వాత అప్పుడు ఈ పార్టీ బాగలేదు ఈ పార్టీ బాగలేదు అని ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అలా కాదు, అది మీరు అనుకుంటున్నారో ఏమంటే తెలియదు కానీ నాది కాదు, ఇది ప్రజల నుంచి వెళ్ళి వచ్చాడు. ప్రజలు మీరేమన్నారు సమాధానం చెప్తా ఉన్నారు, సమాధానం చెప్పాలి సార్. ప్రజలు అంటే ప్రజలు అనుకుంటే పర్వాలేదు, వాళ్ళకి అవగాహన రాయించే అంటే అవగాహన. మీరు అనుకుంటే కనుక మీకు కూడా చెప్తున్నా, ఎక్కడి నుంచో దూరం నుంచి దూరపు కొండలు నునుపు అన్నట్టు. అవును, ఇవాళ రాజకీయాల్లో నేను చాలా కోల్పోయానండి. నేను అంతేనా? చాలా కోల్పోయాను.
రాజకీయం రాకపోతే ఇంక ఇంతకన్నా ఎక్కువ ఆస్తులు సంపాదించడంలా అసలు హ్యాపీ అండి, గొడవ లేదు. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉండి సంపాదించుకున్నవాడు ఎవడంటే కాంట్రాక్టులు చేసిన వాళ్ళు, వాళ్ళు ఇసుక దోపిడీ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు తప్ప ఇక్కడ నేను కనీసం నాకు లాబింగ్ చేసుకుని ఒక చిన్న పదవి కూడా తెచ్చుకోలేకపోయాను. నేను పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ మీద గెలిస్తే నేను అడగబోతాను నా ప్రశ్నకు చూడండి ఇక్కడ. సరే అంటే ఇక్కడ ఇది మిగతా వ్యాపారాలు కొన్ని ఉన్నాయి మీకు అప్పటికే, అవునా కదా? ఇక్కడ భీమవరం నుంచి వెళ్ళి 2 చోట్ల నుంచి పోటీ చేశారు మీరు. అంటే దాదాపు ఇప్పుడు కొంతను మరుగున పడుతుంది అది, కానీ పవన్ కళ్యాణ్ ఓడించిన సత్తా మీకుంది పవన్ కళ్యాణ్నే. అట్ ద సేమ్ టైం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే బాగుండు అనే ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు బాగా నచ్చుతుంది హీరో, అతని పక్కన నేను ఉంటే బాగుండు, లేకపోతే అతను నా పక్కన ఉంటే బాగుండు అనే ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. మరి ఇది నిజమా కాదా? పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కలిస్తే బాగుండేమో అన్నది ఏదో ఇచ్చినట్టు ఉన్నాం. ఓహో అలానా? ఏదో నాకు క్లారిటీ మీరు కరెక్ట్ గా చెప్పలేకపోయారు. ఉంది, కాకపోతే నేను మీకు తీసి చూపెట్టమంటే చూపెడతాను. అంటే ఏం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచింది నిజంగా రాష్ట్రంలో నన్ను చాలా మంది ఒక జైంట్ కిల్లర్ కింద లేకపోతే ఒక హీరో కింద చూసి ఉండొచ్చు. నేను ఎందుకంటే నేను అలా ఫీల్ అవ్వాలా, ఎందుకంటే 2014లో నాకు వచ్చినాయి 80,000 ఓట్లు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసినప్పుడు 70,000 ఓట్లు వచ్చినాయి. పవన్ అభిమాని, నేను పవన్ అభిమానిని, ఆయన పక్కన ఉండుంటే గ్రంథి శ్రీనివాస్. అవును, ఇది భీమవరం ఎమ్మెల్యే గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను కూడా పవన్ అభిమానిని ఆయన తెలిపారు. నాలాంటి వాళ్ళు పవన్ పక్కన ఉంటే బాగుండేది అనేది కరెక్టేనండి. రైట్. ఎందుకంటే మీకు చెప్తాను, మీకు ఈ అభిమానానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా ఉన్నారండి, ఆయన ఎన్టీ రామారావు అభిమాని. తెలుసా మీకు? అభిమానం వేరు, వ్యక్తి వేరు అంటారు, పరిస్థితులు కలిపింత ఎలాగా. రైట్. మళ్ళీ అదే మీరు ముగ్గురు పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్, ఇది ఇట్లాంటి స్టేట్మెంట్స్. సార్ నేను ఎందుకు ఇచ్చానంటే అది చెప్తాను. 3 పెళ్లిళ్ళు చేసుకున్నది అనేది కాదు, దాని గురించి చాలా మంది పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడేది కాదు నేను అది. ఎందుకంటే దీనికి ఒక యాంగిల్లో చూస్తాం, 2 యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సామాజికంగా మా సామాజికమైన వ్యక్తి, సామాజిక వ్యక్తి అని కాపులందరూ కూడా ఇష్టపడి అతని వెనకాల ఉండాలి, అతనికి అండగా నిలబడాలని ఆలోచిస్తున్నారు కదా. బాగుంది. అంటే మనం చెప్పేటప్పుడు కమ్యూనికేషన్ కరెక్ట్ గా వెళ్ళకపోవచ్చు, మనం ఒకటి చెప్తే ఒకటి అర్థం రావచ్చు. 3 పెళ్లిళ్ళు అన్న దాని విషయంలో మొట్టమొదట ఆయన వివాహం చేసుకున్నది ఒక కాపు సామాజిక వర్గం అమ్మాయి కదా, మరి ఆవిడని విడిచిపెట్టేశాడు కదా, మరి కాపు సామాజిక వర్గం అమ్మాయికి అన్యాయం జరిగింది కదా అని. అదే అమ్మాయి మీ ఇంట్లో మీ ఆడపడుచో అయితే మీ కూతురు అయితే ఉండరు, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు సమర్థించగానే అప్పుడు సమర్థించారా అందరూ అనేది ఒకసారి ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించరు అన్నది నా ఉద్దేశం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం అండి. ఒక ఫ్యామిలీ ఒకరితోటి సెట్ అయితే ఇప్పుడు చాలా మంది డైవర్స్ తీసుకుంటారు, సెట్ అవ్వకపోతే ఇదే వేరే విషయం, అది వేరే విషయం. అంతే మీ సామాజిక వర్గాన్ని మీరు ఎందుకు నిష్పక్షపాతంగా ఆలోచించరు? సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ అని భావించవచ్చు గ్రంథి శ్రీనివాస్ గారిది? ఏ దారేటు పార్టీ ఇది? రేపు రాబో కాలంలో ఎలా పొలిటికల్గా ఉండబోతున్నారు, లేదా ఇప్పటితో ఆపేస్తున్నారా? రుచి మరిగింది, ఇంట్రెస్ట్ అంటే నేనేది ఏమో ఒక్కొక్కసారి అంతే ఉంటుంది, డైలామాలో ఉండి ఉంటారు. మీన్స్ డైలామా అంటే మీకంటూ ఒకటి ఉంటుంది కావచ్చు, కానీ మా ముందు కొంత ప్రకటన చేయడం కూడా ఏమైనా ఇబ్బంది ఉండవచ్చు సార్. భవిష్యత్తు రాజకీయాలు, భవిష్యత్తు అనేది ఎవరు మనం చెప్పలేము. ఓకే సరే, పార్టీ మారే ఇప్పుడైతే ఏ పార్టీలకు మీరు పోలే కదా, ఏదైనా పార్టీ మారే ఆలోచన అయితే ఉందని భావించవచ్చా? అది సార్ నేను ఏమంటానంటే ఇంకా కొంతకాలం కావన్నా అలా కాదు
నాకు నాకు నేను కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలోకి రావాలని సెంటిమెంట్గా ఏదో అప్పుడు పార్టీ కోసం పనిచేసాం. జగన్ గారు కౌరంపితే నేను వెళ్ళిన తర్వాత ఓకే నేను వచ్చాను కదా అని జిల్లా ప్రెసిడెంట్ ఏమని చెప్పి వచ్చేసిన తర్వాత అప్పటికి రాజకీయం నాకంటే ఇంట్రెస్ట్ లేదు. నేను తర్వాత స్టేషన్లో ఈ ఉద్యమాలు అంటే ఇంట్రెస్ట్, కానీ రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్. సరే 2014 అంటే 19లో గెలిచిన తర్వాత ఏమైనా మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఒక అంటే ఒక కొన్ని 2-3 సార్లు కూడా అన్నట్టుగా, అరే నేను అప్పుడు గెలిచిన పవన్ కళ్యాణ్ మీద గెలిచాను, నన్ను కూడా గౌరవించాలి కదా అనేది కూడా ఉన్నదంటే ఎందుకు మీరు కూడా అర్థం చేసుకోరు. ఒకటి చెప్పనా, ఇట్లాంటి ఉంది అంటున్నాను. మీకు ఉండేనా? నిజమేనా? మీరు అలా కాదు, క్లారిటీగా చెప్పాలి. చెప్పండి. నేను 2019లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద గెలిచాడు కాబట్టి మొదటే ఈయనకి మంత్రివర్గంలో స్థానం వస్తుందని రాష్ట్రంలో ప్రజలందరూ ఊహించారు, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ నాకు మంత్రి పదవి కాదు కదా, అసెంబ్లీ కమిటీల్లో చైర్మన్ పదవి కూడా ఇవ్వాల. నాకు నెంబర్ ఇచ్చారు. అసంతృప్తి ఉంటే అప్పుడే చెయ్యాలి కదా. ఓకే, మళ్ళీ అసెంబ్లీలో కనీసం కమిటీ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. అయిపోయింది. నెక్స్ట్ క్యాబినెట్ మంత్రి ఎక్స్పాన్షన్ వచ్చింది, సెకండ్ టైం ఇవ్వలేదు. నేను అప్పుడే రాజీనామా చేసేయచ్చు కదా, మీకు చేసేయచ్చు కదా, చేయలేదు కదా. నేను మన భగవంతుడు రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే లేదు. నేను మంచి పదవి కోసం నేను ప్రయత్నం చేయలేదు కదా. జగన్ గారి దగ్గర వాళ్ళ చుట్టూ తిరిగి లాబింగ్ అనేది ఏం లేదు, చేయలేదు కదా. ఇంకొకటి మీరే అంటారు కదా, నేను ఒకసారి జరిగిందండి, చిన్న విషయం జరిగింది. అసెంబ్లీలో ఉండగా గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు విప్ అయినా వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఒక మాట అన్నాడు, పదవి వ్యామోహం లేదండి నాకు, ఎందుకంటే చెప్తున్నా. ఆయన వచ్చి ఏమన్నాడండి చెప్పనా, నీకు క్యాబినెట్లోకి తీసుకుందాం అనుకుంటున్నారు, జిల్లా హెడ్ క్వార్టర్ నరసాపురం పెడదాం అనుకుంటున్నారు, ఒకసారి సీఎం గారిని కలవమని చెప్తే, ఎక్కడో మంత్రి పదవి ఎందుకే, నేను ఈ ఎమ్మెల్యే పదవికే రిజైన్ చేసేస్తాను, జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం ఇవ్వబోతే అని చెప్పాను శ్రీకాంత్ రెడ్డి గారు. ఏదో మంత్రి పదవి తాగేందుకు, జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వబోతే ఈ ఎమ్మెల్యే పదవి వదిలేస్తాను అన్నాను. నేను భీమవరం ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యేకి రిజైన్ చేసేస్తాను అన్నాను. ఓకే, అందుకు మంత్రి పదవి ఇచ్చారా లేదా అన్నది కాదండి నాకు. ఓకే, ఏంటంటే పార్టీని జాయిన్ అయిన తర్వాత ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసం కూర్చి పార్టీని నిలబట్టి ఇన్ని చేస్తే నాకు పదవి ఇవ్వబోయిన పర్లా, ఎంతమంది పదవులు ఇస్తాడు ఆయన, అది కూడా ఎంతమందికి ఇవ్వగలడు, వాస్తవమే అనుకోండి. అది మరి కానీ నన్ను తొక్కేయడానికి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కూడా లేచి నమస్కారం పెట్టే పదవి భీమవరానికి కేటాయితే, అసలు ఒక మండలి ఎమ్మెల్సీ ఇస్తే పర్లా, ఒక మండలి చైర్మన్ ఇస్తే అసలు నన్ను ఎంత తొక్కేయాలని ప్రయత్నం చేసినట్టు. అది ఈ భీమవరములో ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారులు ఉంటారట, ఇది నిజమేనా? ఇది ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది? యాక్చువల్గా సెంటిమెంట్గా జరుగుతుందండి అలాగా. అంతేనా? ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా భీమవరం సీటు ఏ పార్టీ నెగితే ఆ పార్టీ. రేపు ఇక్కడ ఏ పార్టీ కూడా కొంత మైనస్ అయిందండి నాకు. మేము ప్రచారం అదే చేసుకున్నాం, భీమవరంలో ఎవరు నెగ్గితే అదే, జగన్ గారు సీఎం అవ్వకూడదు కాబట్టి ఈ నెక్కకూడదని కూడా చాలా మంది ఓటింగ్ జగన్ గారి మీద. సరే, ఇప్పుడు మొన్నటి ఓటమిలో చాలా మంది అంటున్నారు, రేజ్ చేస్తున్నారు, ఇందులో ఏమన్నా ఈ ఈవీఎంలు ఏమన్నా పనిచేసినాయని భావించవచ్చా? అట్లాంటిది ఏమన్నా ఉందా? అపోహ ఉందా? అపోహ ఉన్నదంటేనండి యాక్చువల్గా డౌట్ అయితే వస్తుంది అందరికి. డౌట్ అయితే ఒకటంటే ఈవీఎంలది, అదే యుఎస్ఏ నుండి కూడా ఒక డెలిగేట్స్ కూడా మనకు చెప్పారు, అంటే ఇట్ ఇస్ పాసిబిలిటీ టు హ్యాంగ్ అని చెప్పారు, మొత్తం మీద ట్యాంపర్ చేయవచ్చు అంటే. యాక్చువల్ నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు నేను అది మాట్లాడాను అనుకో, ఓడిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాను, అది సహజమే. అది యాక్చువల్ నాకు అంటే మీరు అనుకున్నా నేనేమంటాను, 2019 కూడా ఉపయోగించవచ్చు కదా అంటాను, ఎందుకంటే అప్పుడు బీజేపీ కొంత అనుబంధం. అంటే అలా కదా, నేను రకరకాలు అనొచ్చు కానండి. నేను ఎప్పుడు ఎగ్జాక్ట్గా సర్వే చేయిస్తూ ఉంటాను. నేను చేయించిన సర్వేలో ఎగ్జాక్ట్గా మీరు బార్డర్ మీద ఉన్నారా? 100% కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయండి. సో మరి ఏమైంది? ఏదో సంథింగ్ హ్యాపెండ్. నేను చేయించిన సర్వేలో నేను 10,000 చిల్లరతో నెగ్గాలి, కానీ
మా సర్వే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఓకే 2-3 వేలతో నెగ్గుతాను అన్నాడు. నేను పోను ఓడిపోతే 10,000తో ఓడిపోవాలి, కొద్దిగా ఇంత మెజార్టీ ఆ రోజు పరిస్థితిలో లేదా 15,000తో ఓడిపోవాలి, ఇంత మెజార్టీ లేకపోతే 20,000తో ఓడిపోవాలి. సరే, రేపు రాబో కాలంలో సరే ఏ పట్టిన కానీ ఎమ్మెల్యేగా మళ్ళీ ఏది ఉండే ఏది భీమవరంలో ఎమ్మెల్యేగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కదా పోటీలో, ఏ పట్టిన కానీ నేను ఏదో ఒకటి. ఇప్పుడు ఇక మీరే చెప్పట్లేదు కదా. నేను చెప్పడం లేదంటే ఒకటండి సార్, ఎలా అవుతుందంటే 2024 ఎలక్షన్కు ముందు 1 year బిఫోర్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రేపు వస్తాడు అనగా ఈరోజు ఫోన్ చేసి బాబు గారు అడుగుతున్నారు మీరు టీడీపీలోకి రావడానికి అని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగినప్పుడు మన జయమంగళం అడిగిందా? కాదు, జయమంగళం కాదా? జయమంగళం కాదా అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ అండి ఆయన. ఓకే, అచ్చా. ఆయన అడిగినప్పుడు నన్ను అడగల డైరెక్ట్గా, నాకు బాగా కావాల్సిన ఎవరి దగ్గర వాళ్ళని అడిగినప్పుడు ఆయన పార్టీ మారండి, మేము పార్టీ మారమండి అని చెప్పేసి చెప్పారు. చెప్తే నేను అన్నాను, పెద్దోళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎవరైనా సరే మనం అలాగా అలా చెప్పకూడదు, గౌరవంగా మనం మా వాళ్ళతోటి అది ఆలోచించుకుని అది చూసి చెప్తానని, మేము ఎక్కడో దూరంగా ఉన్నాం, ఒకసారి మా వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా అంటే వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి బాగుండు. మనం రెండోసారి ఫోన్ చేసినప్పుడు రెండోసారి అదే చెప్పామనుకో, మూడోసారి అదే చెప్పామనుకో, అప్పుడు వాళ్ళకి ఇండైరెక్ట్గా అర్థం అవుద్ది, డైరెక్ట్గా చెప్పకూడదు అని చెప్పారు అని అన్నాం. అప్పుడు డైరెక్ట్గా చెప్పేయడం వల్ల అప్పుడు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమన్నాడు. నా ఆప్షన్ లేకపోవడం వల్ల, మా తరఫు నుంచి మేము పార్టీలోకి వచ్చి పోటీ చేయడానికి ఇది లేకపోవడం వల్ల అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేయడం ఇష్టం లేక ఏం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ పార్టీలో డిస్కషన్ వచ్చినప్పుడు నా మిత్రుడు తోటగోపి, మా కొలీగ్, ఆయన్ని అప్రోచ్ అయినట్టున్నారు జనసేన వాళ్ళు. ఆయన వస్తే బాగుంటుందా అన్నట్టుగా అయినట్టుంది. అంటే ఇప్పుడు సిట్టింగ్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆయనతో అన్నట్టుగా ఆయన నాకు ఫోన్ చేసి నాకు డైరెక్ట్గా చెప్పకుండా, తర్వాత నేనేం చెప్తున్నా ఏంటో తెలియదు కానీ, ఏం చెప్తున్నా నాకు తెలియదు కానీ, డైరెక్ట్గా చెప్పకుండా అసలు వైసీపీ రాదు 170 అసలు బాగోలేదు అనేవాడు నాతో. నేను ఆ పార్టీలో ఉండి ఏదన్నా మామూలుగా ఇంటర్నల్లో డిస్కషన్ అయితే వేరు, డైరెక్ట్ మాట్లాడినప్పుడు రాదంటే నేనేమన్నాడే అలా చెప్పాను 170 వస్తాయన్నమాట. ఎందుకంటే నేను స్పీకర్ ఒక నిమిషం, పార్టీ రాదని ఎట్లా చెప్తాడు చెప్పిందండి. నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా, కార్యకర్తలు అందరూ ఉండగానే మాట్లాడతా, అసలు పార్టీ బాగోలేదండి, బ్యాడ్గా ఉంది అని చెప్పేవాడు గోపి. చెప్తే నేనేమని అంటే 175 అంటారు. అసలు విషయం చెప్పడం మానేసి మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా వస్తున్నారా ఏంటన్నది అడుగుతూ మానేసి ఇలా అనివాడు. నేను అలా అనగానే సర్లేండి ఏమన్నా బాగోలేదు పార్టీ కొంచెం అని చెప్పేసి పెట్టేసేవాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఏమన్నా ఇలా అడిగారన్నా చంపేశారు మీరు, మరి ఎందుకు చెప్పలేదా అంటే ఎందుకు చెప్పలేదు. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే అసలు మీరు 175 మీరు అన్నారు, అసలు వైసీపీ పోతుంది అని అతనికి ఎట్లా తెలుసు? పబ్లిక్లో చాలా మంది అండి సార్ ఒక్క సంవత్సరం లేదండి. నేను ఎందుకు అంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ మేము తిరిగాము, అక్కడ దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందా రాదా అనే సందిగ్ధం ఉన్నాం, సీట్లు అయితే తగ్గుతాయని అది క్లారిటీ ఉంది. ఇక్కడ కూడా సంక్షేమం అయితే ప్రజలకు అందుతుంది. సో ఇక్కడ ఏంది పేదవాళ్లకు పెత్తందారులకు యుద్ధం జరుగుతుంది, పెట్టుబడిదారి వ్యవస్థ ఏది మన చంద్రబాబు దిక్కున్నది అనేది ఒక అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే నేను క్లారిటీ చేయాలి కాబట్టి ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారో, పవన్ కళ్యాణ్ గారు ఇతనికి మేము చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాము, అప్పటికేంటి చంద్రబాబు కంపల్సరీ రావాలనేది ఒక పెట్టుబడిదారు వ్యవస్థ తయారైంది.
పవన్ కళ్యాణ్ ఎంటర్ అవడంతోనే పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు వీళ్ళకి ఇంకింత జత కలిసింది. అట్ ద సేమ్ టైం బీజేపీ రావడంతో ఇంకా అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శాతం ఇందులో ఇమిడి ఉన్నారు అనేది కూడా కొంత అది అంటే వాళ్ళిద్దరిని టైఅప్ చేయడంలో. మీరు వేసి క్యాల్కులేషన్స్ ఈక్వేషన్స్ వేరే ప్రాక్టికల్గా వేరు సార్. చెప్పనా మీకు జగన్ గారు చేసింది మిస్టేక్ చెప్తాను. చెప్పండి. జగన్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి కూడా ఉన్నాయి, మంచి కూడా ప్రకటించింది. అంటే మంచి కూడా అక్కడ దాకా రాలే కావచ్చు మరి. అంటే తప్పు అండ్ రాంగ్. ఇప్పుడు స్థానిక సంస్థ లీడర్లకు కొంత ఒకటి చెప్తాను సార్. జగన్ గారికి ఒకటి సలహా ఇచ్చావు 2014లో ఓడిపోయినప్పుడు. ఒకటి ఒక సైకలాజికల్ గా ప్రజలతో డీల్ చేయాలి, ప్రజల యాక్సెప్టెన్సీ కావాలి. కాబట్టి ఒక సైకాలజిస్ట్ ని ఒక సలహాదారులుగా పెట్టుకోండి. ఇది చాలా జోక్గా అనిపించవచ్చు చూస్తున్న వాళ్ళకి కూడా. అవునవును. దీన్ని ప్రాక్టికల్ గా ఆయన ఎక్స్పీరియన్స్ చేసాడు అది పెట్టుకోపోవడం. ఎందుకంటే చేనేత కార్మికులు పలకరించడానికి వెళ్ళినప్పుడు మొత్తం 45 సంవత్సరాల వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానని అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియాలో జగన్కి 45 years వచ్చింది. అప్పుడు జగన్కి పుట్టినరోజు బర్త్డే వస్తే 45 years రాగానే జగన్కి పెన్షన్ అని పెట్టారు. పెన్షన్ తీసుకుని కూడా రిటైర్ అయిపోయినట్లు లెక్క. ఇంకా రాజకీయాల నుంచి రిటైర్మెంట్, ఇతను పెన్షన్ జగన్ కని కామెంట్ చేశారు. దీన్ని అది నెగిటివ్ అయ్యింది. 3 months తర్వాత రెక్టిఫై చేసుకున్నాడు. ఆయన ఎలా చేసుకున్నాడు తెలుసా మీకు? అక్కడ చేనేత కార్మికులు దీక్షలు చేస్తున్నారు అంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అందరూ మహిళలు ఉన్నారు. అమ్మ మీ సమస్య ఏంటంటే అని అడిగాను. అడిగితే సార్ మా ఇంట్లో మగ్గం తిరిగిన రోజునే పొయ్యి వెలుగుతుంది, మగ్గం తిరగని రోజుని పస్తులు ఉంటామని అంటే స్పందించి చెలించిపోయి నేను 45 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పి అనౌన్స్ చేశాను అని చెప్పాడు ఆయన. ఇది పబ్లిక్ యాక్సెప్టెన్సీ వచ్చింది. అప్పుడు పబ్లిక్ యాక్సెప్టెన్సీ రావాలి. ఒక సైకలాజికల్ గా ప్రజల అందరూ అనుమతి తీసుకోవాలి ఏది అనౌన్స్ చేయాలన్నా. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు అది చేస్తాడు, ప్రజలను సైకలాజికల్ గా డీల్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈయన అది చేయడు. ఈయన చేసిన దాంట్లో చూడండి ఇంకో లోపం ఏంటో. ఆ తర్వాత ఓకే అనుకున్నారు. ఇంకోటి చెప్తాను, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఈయన. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటే అడిగాడు. 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చెప్తాను, కాలర్ పట్టుకుని నువ్వు ఇల్లు కట్టుకుంటావా నన్ను కట్టిమ్మంటావా అని అడిగాడు ఆయన. ప్రాక్టికల్గా ఇది అవుతుందా అనేది లేదా అనేది ఎందుకు ఆలోచించలా? 30 లక్షల మందిని అడిగినప్పుడు 30 లక్షల మంది కూడా మీరు ఇల్లు కట్టివ్వండి అన్నప్పుడు 30 లక్షల మంది ఇల్లు ఎన్ని రోజుల్లో వస్తుంది అనుకుంటారు? జనవరిలో స్టార్ట్ చేసి ఏప్రిల్ నెలలో ఇల్లు ఇచ్చేస్తాడు అనుకుంటారు కదా. మరి ఇల్లు ఇచ్చేయాలంటే కనుక 30 లక్షల కేంద్రం నుంచి ఇల్లు శాంక్షన్ తెచ్చుకురావాలి కదా. సరే శాంక్షన్ తీసుకొచ్చారు అనుకో, 30 లక్షల ఇళ్ళకి 30 లక్షల మంది మేస్త్రులు కావాలి కదా. ఆ 30 లక్షల మంది మేస్త్రులకి హెల్పర్ల కింద 60 లక్షల మంది కావాలి కదా. 90 లక్షలు అయ్యారు కదా అక్కడ. బోర్లు వేసేవాళ్ళు, సెంటరింగ్ చేసేవాళ్ళు, ఇంకా ఇలా 1,50,00,000 1,30,00,000 మంది కావాలి కదా. అసలు రాష్ట్ర జనాభా అంతా మీరు కట్టుకోండి మీకైతే 1,30,00,000 మంది పనిచేస్తారా? జరుగుతుంది. అది అంచనా లేకుండా 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చి నువ్వు కట్టుకుంటావు నన్ను కట్టమంటావా అంటే అది కొట్టింది మరి. అది కదా. మీకు ఉదాహరణకి ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చారు కదా. ఇచ్చారు. ఇవాళ 10,000 ఇస్తే సాయంత్రానికి అయిపోతుంది. ఆడికి సంవత్సరం పాటు ఈ డబ్బులు అయిపోయినాయి అని బాధ ఎక్కువ అవుతుంది. పడ్డాయన్న సంతోషం ఒక నిమిషం ఉంటే అయిపోయిన తర్వాత 5-6 రోజులు వారం రోజుల దాకా 10,000 అయిపోయినాయి అని బాధ ఎక్కువ అవుతుంది. అదే నువ్వు నెల వెయ్యి, నెల 1వ తారీఖు వచ్చేసరికి కరెంటు బిల్లుకో లేకపోతే కిరాణీ పట్టుకో ఇంటి అద్దుకో దేనికో ఉపయోగపడితే 10 సార్లు సంతోషిస్తాడు. ఒకసారి సంతోషించి దాన్ని 10 సార్లు తక్కువ వచ్చిన పర్లేదు కానీ అమ్మఒడి 3 సార్లు 3 సార్లు ఎత్తే ఇవాళ 4,000 పడ్డది అనుకో. ఈ 4,000 అయిపోయాకనే బాధ ఉండదు. రేపొద్దున ఇంకో 4 నెలలు ఇంకో 4,000 పడుతుందిలే. మళ్ళీ ఆ 4,000 అయిపోయిన తర్వాత ఇంకో 4 నెలలు 6,000 పడుతుందిలే. అతను డిప్రెషన్కి వెళ్తా ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లో ఉంటున్నాడు. అంటే ఎక్కువ సార్లు సంతృప్తి పరచడం, సంతోష పెడతాం లాభమా, ఒకేసారి సంతోషం పెడతాం. సో ఇవన్నీ చంద్రబాబు దగ్గర ఉన్నాయి, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర ఉన్నాయని మీరు అంటారు ఇక్కడ. సో అంటే మీ 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 అడుగు రేపు జత కట్టే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత క్లియర్ అవుతుంది అనుకోవచ్చు. అంటే అలా కాదండి. సరే ఏదేమైనా మీ ఇంటి మీద రైడ్ జరిగింది, గల కారణం ఏంది, అసలు ఎంత దొరికింది, ఏంటి, ఏది, ఎంత పట్టుకపోయారు? ఏమీ లేదండి. ఏం డాక్యుమెంట్ పట్టుకపోయారు, ఎంత 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 పట్టుకపోయారు? బాగా నచ్చింది కదా
సోషల్ మీడియాలో 3 రోజులు జరిగింది కదా కార్ఖానా, మరి ఇది రాజకీయ కారణాలు. పెద్ద పెద్ద మీడియాలో అంటే పెద్దది చిన్నదని కాదు, మీడియాలో వచ్చింది. అవును, మరి ఇంకా రాజకీయ కారణాలు అంతేనా? ఏమో పొలిటికల్. తర్వాత ఇది ఈ నాకు తెలీదు. సెంట్రల్ బ్యాంక్ నుంచి వెళ్ళి కూడా కొంత ఈ నాకు ఫ్రాడ్ అంటే ఏం చేస్తలేదంటే సెంట్రల్ బ్యాంక్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నారా, మరి ఏంటి ఏం కదా కొంత అంటే వ్యవసాయం ఇంటికాడనే? దేనికైనా కానీ అనలేదు. కాదు అంటే మన పిఎస్సిఎస్ ఉంటాయి కదా, ఇది మన ఇవి ఈ బ్యాంకుస్ ఉంటాయి కదా, ఇదే కేంద్ర మన వ్యవసాయ సహకార సంఘం, కోఆపరేటివ్ బ్యాంక్. Yes, cooperative. అవును, సో దాన్ని కూడా ఏదో కొంత వాసన వచ్చింది. ఏంది అసలు అది? వాసన లేదు కాదు. అది మీకు ఒకసారి అండి, అది చెప్పండి. ఇప్పుడు దాని గురించి ఆ, ఏదన్నా ఉంటే ఆ, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి 2004లో నేను ఎమ్మెల్యే అయ్యాక అవును. అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉండగా ఎమ్మెల్యే అయ్యాను. మ్హూ. ఓకే, ఎమ్మెల్యే అయిన తర్వాత బ్యాంక్ చైర్మన్కి రిజైన్ చేశాను. తప్పదు. దాంట్లో ఉంటే పబ్లిక్ ఎందుకు ఓటేస్తారు సార్? ఒకటి ఆహా. ఆ బ్యాంక్ బాగా చేసాం కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. మీ ఛానల్ ద్వారా కూడా చేస్తా ఉంటాను. చెప్పండి. ఎందుకంటే నేను ప్రతి అవకాశం దొరికినప్పుడల్లా బ్యాంక్ దగ్గర నుంచి నేను ఏమనుకునేవాడిని అంటే, ఒక ఓరుగాల్లో అంటే స్టేట్లోనే కాదు దేశవ్యాప్తంగా అర్బన్ బ్యాంకులది పెద్ద రన్ వచ్చింది. మహారాష్ట్రలో కానీ ఎక్కడ కానీ వచ్చింది. ఎందుకంటే ఖుషీ బ్యాంక్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఇది. సేమ్ అదే అమెరికన్ బ్యాంక్ ఒకటి కూడా ఇదే రన్ వచ్చింది. ఎందుకంటే చెప్తాను, ఆ ఓరుగాల్లో మనం ఏం చెప్పినా వినపడదు. అవును. తర్వాత ఎప్పుడన్నా నేనేం కోరుకునేవాడిని అంటే, ఎవడన్నా విమర్శించే బాగుండు, విమర్శించే సమాధానం చెప్దాం. చెప్తే కనుక అది ప్రజల్లోకి వెళ్తుంది. ఓరుగాల్లో ఎంత విమర్శించినా అంతే. ఉదాహరణకి అలాగా ఎప్పుడొకప్పుడు స్థానికంగా ఎవరన్నా విమర్శిస్తే దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు, కొంత వెళ్ళేది. నాకు మంచి అవకాశం ఇచ్చిందంటే, నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి రుణపడి ఉండేది ఏంటంటే, భీమవరం ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచారానికి వచ్చి అర్బన్ బ్యాంక్ ఇష్యూలో ఇన్ని కోట్లు తినేసాడు, దోచేసాడు అని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు 45 నిమిషాలు క్లియర్గా అర్బన్ బ్యాంక్ గురించి అంతా వివరించాను. ఓకే, అది కొన్ని లక్షల మంది చూశారు. ఒక జనసేన అభిమాని, ఒక కుర్రోడు, అతను ఒక అన్నం ఉడికిందో లేదన్నది ఒక మెతికి పట్టుకుంటే తెలుస్తున్నట్టు, ఆ కుర్రోడు నాకు ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని నేను బండ బూతులు తిట్టేవాడిని, మీరు చాలా దుర్మార్గులు, దుష్టులు, దొంగలోని కింద లెక్కేసేవాడిని, మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఓటేస్తున్నాను నేను అని అన్నాడు. ఓకే, ఏంటంటే అసలు 100 క్లారిటీ ఉండాలి కదా. ఒకటి 100 నా మీద అలిగేషన్ వస్తేనే బెటర్ అంటే మీరు నేను చెప్తా అనుకుంటుంది ఏమి లేనిది దుష్ప్రచారం. నేను చెప్పాను చూసారా, బట్ట కాల్చి ముఖం మీద ఎత్తే తుడుచుకునే పరిస్థితి నాది. ఓకే, ఇప్పుడు ఎలాగంటే మీకు ఉదాహరణకి 100 కోట్లు దోచేశారు అంటారు కదా, మీకు రిజర్వ్ బ్యాంకు ఇన్స్పెక్షన్ జరుగుతుంది, రిపోర్ట్లు తెప్పించుకోండి. 51 ఎంక్వైరీ జరిగింది, 51 ఎంక్వైరీ రిపోర్ట్లు తీసుకోండి. ఇంకో కోచింగ్ చేస్తాను. చాలా బ్యాంకులు ఉన్నాయి, చార్మినార్ బ్యాంకు, పొటెన్షియల్ బ్యాంకు, వాసవి బ్యాంకు, గుంటూరు, ఇలా చాలా బ్యాంకుల్లో కొంతమంది బ్యాంక్ చైర్మన్లు, డైరెక్టర్లు అరెస్ట్ అయ్యి వెళ్ళారు. నేను ఒకటే స్ట్రైట్గా కోచింగ్, సరే నా మీద ఏమన్నా ఒక కేసు ఉందా, నన్ను అరెస్ట్ చేశారా, నన్ను ఎందుకు చేయలేదు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కదా 2004 ముందు, అంటే చంద్రబాబు నాయుడు గారు నేను ములాఖత్ అయి దోషించామా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉండగా నేను పోటీ చేశాను కదండి. మరి నా మీద ఎందుకు, నేను ఆ తప్పులు చేస్తే నా మీద ఎందుకు చర్య తీసుకెళ్ళదు? నా మీద ఒక కేసు ఉందా ఏంటి? ఒకటి పాయింట్. సెకండ్ పాయింట్, అసలు బ్యాంక్ డిపాజిట్లు మొత్తం అంతా కలిపితేనే 100-110 కోట్లది. అవును. దాంట్లో 50-60 కోట్ల లోన్లు ఉంటాయి. అవును, 50-60 కోట్ల రూపాయలు లోన్లు ఉంటాయి. అంతే. సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ కింద మనం రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయవలసింది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, లేదా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానీ, లేదంటే కనుక షెడ్యూల్డ్ స్టేటస్ అర్బన్ బ్యాంకుల్లో కానీ, లేదా డిసిసిబిలో కానీ 30% పెట్టాలి. అంటే 100 కోట్లలో 30 కోట్లు ఆటల్లో పెట్టాలి. అంతే. ఒక 60 కోట్ల దాకా లోన్ ఉంటుంది. ఇంకా ఉన్నది ఏమన్నా ఉంటే 10 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 10 కోట్ల రూపాయలకి సంబంధించి కూడా డిపాజిట్ల కింద ఉంటుంది. అవును, డబ్బులు దోచేయడం అక్కడ ఎలా కుదురుతుంది? సో ఇది ఇక్కడ మాత్రం ఒక క్లారిటీ దోచే సేమ్ టైం ఒకటి, అదే మీరు చైర్మన్ చేశారు కాబట్టి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. అవును. ఈ క్యాపిటల్ అమౌంట్ ఉంటుంది కదా, షేర్ అమౌంట్ ఉంటుంది కదా,
షేర్ అమౌంట్ లబ్ధారులది. అవును. దానికి సపోజ్ మీకు ఒక ₹1,00,000 ఇచ్చారు అనుకోండి, ₹1,00,000 90,000 మాత్రమే, అంటే ఏంది వాళ్ళ షేర్ అమౌంట్ ఒక 10,000 ఉంటుంది. అంటే వాళ్ళకి ఇచ్చేది మాత్రము 90,000 ఇస్తారు, 10,000 ఏమో నాకు ఇక్కడ షేర్ అమౌంట్గా ఉండాలని ఒక ఒక వాతావరణం. అది అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉంది, అట్లే ఉన్నది. అది కూడా నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఎవరైతే అందులో డిపాజిట్ అంటే బ్యాంక్కి సంబంధించి బ్యాంకుకి సంబంధించింది, బ్యాంకులో ఎవరైతే సభ్యత్వం ఉంటారో వాళ్ళకి ఇచ్చేది మాత్రము ₹1,00,000 లోను, కానీ వాళ్ళకు నగదు ఇచ్చేది మాత్రం 90,000. అలా ఉండదు. ₹10,000 మాత్రము మీ దగ్గరనే డిపాజిట్ ఏది మన షేర్ అమౌంట్ ఉంటుంది. ఆ షేర్ అమౌంట్ కలుపుకొని కూడా ఈ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకు ₹1,00,000కి వడ్డీ కట్టాలి. వాళ్ళకు ఇచ్చింది మాత్రం 90,000. ఇట్లా అయితే ఉంది. మరి ఇది మీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. నా దృష్టిలో లేదు కానీ అంటే ఒకటి మాత్రం ఉంది. ఒకటి చెప్తాను. ఎందుకంటే మనది ఫస్ట్ 1930లో స్థాపించి అది అంజుమాన్ బ్యాంక్, అది మన బ్యాంక్ అండి ఫస్ట్. స్టేట్ లో ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ పొందిన బ్యాంక్ మనది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మీకు టికెట్ విషయం అడిగారు కదా 2009లో, రాజశేఖర రెడ్డి గారిని మభ్యపెట్టింది, మోసం చేసింది రాజశేఖర రెడ్డి గారికి తెలుసులే. నేను చెప్పాను, తెలిసినా కావాలని జరిగిందో. ఇది కూడా ఒకటి ఉన్నది. 1930లో ఒక వ్యక్తి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక సేవింగ్స్ అకౌంట్ లో అప్పుడు ₹2 ఉండేది, ₹5 ఉండేది అంతే. ఆ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక అది డిపాజిట్ కింద లెక్క వస్తుంది. ఓకే, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ కింద లెక్క వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేరు, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ వేరు. అంతే. ఈ ₹2 ఉన్నది ఏం చేస్తారంటే అప్పుడు గోల్డ్ లోన్ మీద, ఇప్పుడు కూడా గోల్డ్ లోన్ మీద లిమిట్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 కేజీలు బంగారం ఉండొచ్చు ఉదాహరణకి, కానీ అక్కడ ఇచ్చిన లిమిట్ని బట్టి మీకు ఆ లిమిటే వస్తుంది. 10 కేజీలు ఎడితే చాలు మీ లిమిట్కి వచ్చేస్తుంది. అంతే. అప్పుడు మీరేం చేస్తారా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ పెట్టి కొంత పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. అంతే. ఇలా అకౌంట్లు అయిపోయిన తర్వాత ఆ అకౌంట్ పాస్బుక్లు ఏం చేస్తామంటే కింద ఆడేస్తాం. ఇంక లైఫ్ లాంగ్ ఎలా ఉండిపోతాయి. అంతే. ఆ లైఫ్ లాంగ్ ఉండిపోయి ఆ షేర్ క్యాపిటల్ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినా కూడా ఏదైతే మీ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేయాలో అది క్లోజ్ చేయడం అనేది జరగల. అప్పటి నుంచి తీసుకుంటే 150,000 2,00,000 మంది. రైట్ సార్, ఇప్పుడు ముగింపులో కద్దాం. ఏంది అసలు విషయం మీద రేపు రాబో కాలంలో కాస్త దగ్గర అయితే అవుతున్నారు ఏదో ఒక పార్టీకి అనుకోవచ్చు, అంతే కదా? ఏదో ఒక పార్టీ చెప్తాం సార్. భవిష్యత్తు మనం ఏం చెప్పలేం కదా. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను టైం నమ్ముతానండి. అంతేనా? టైం నమ్ముతాను. ఓకే. ఉదాహరణ చూడండి, చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అజిత్ అనే హీరో, తమిళ హీరో ఉన్నాడు. అజిత్ అవును, పాత హీరో. ఎప్పుడు హీరో, అప్పుడు పాత. మధ్యలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏమైపోయాడు, 50 అసలు ఏం మాత్రం ఓపెన్. మళ్ళీ ఇప్పుడు మంచి ఫామ్ లోకి వచ్చాడు. అలా అర్జున్ హీరో ఉన్నాడు కదా అప్పుడు. ఉదాహరణ చెప్తా, మళ్ళీ దీన్ని ఇలాగా డైవర్ట్ చేస్తారు కొంతమంది. దీని అంటే అర్జున్ ఎంత పెద్ద హీరో, మధ్యలో ఏమైపోయాడు లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సుమను ఇలాంటి టైం అనేది చెప్పలేము. అవును, ఎవరి టైం ఏమో, మన టైము రేపు ఎలా ఉందో ఏంటో, మనకు భగవంతుడు ఏం నిర్ణయించాడో మనకి అది కాలం మీదనే వేద్దాం. అది అంతేనా? అంతే. ఇప్పుడైతే ఇప్పుడు నేను ఉన్నాను కదా, మీకు చెప్పాను కదా, జగన్ గారు పిలిచిన తర్వాత నేను జిల్లా పరిషత్ వచ్చేసిన తర్వాత నేను ఆ పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆయన మా జిల్లాకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే పార్టీలో జాయిన్ చేయండి అతన్ని, నేను జిల్లా నుంచి వెళ్ళి లోపలని జక్కంపూడి విజయలక్ష్మి గారు, జక్కంపూడి రాజా, ఇంకా చాలా మందిని పంపించారు నా దగ్గరికి. పంపిస్తే నేనేం చేశానంటే రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వడం ఇష్టం లేక, ఏ పార్టీలో జాయిన్ అవ్వడం ఇష్టం లేక నేనేమన్నంటే ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతాను అన్నాను. ఇంటికి రాడు కదా అంత పెద్ద ఆయన, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రతిపక్ష నాయకుడు, 5 లక్షల మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా నెగ్గినాడు. నా ఇంటి ఎందుకు వస్తాడు, నా స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, నా ఇంటికి ఎందుకు వస్తాడులే, రాళ్లే అని చెప్పి హైదరాబాద్ వచ్చి జాయిన్ అవుతుంది కానీ అని ఏదో ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి నా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతానంటే ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నాడు ఆయన. నేను అలా తప్పించుకోలేకపోయాను. ఇది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? లేదు, అసలు నేను రాడు కదా అనుకుని నేను అన్నాను. అది
నేను అసలు రాజకీయాల్లో సో మరి అదే అండి, అంత సరే మీరు అనుకున్న ఇప్పుడు అలాంటి నాయకుడే మీ ఇంటికి వచ్చి జైన్ చేసుకున్న అతనికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి ఏదో చిన్న చిన్న అది కొన్ని కొన్ని వస్తూనే ఉంటాయి, ఓటమి గెలుపు సహజము. ఈ సమయంలో దూరం కావడాల్సిన అవసరం ఏంటి? అంటే ఏం లేదు సార్, జగన్ గారితో ఇప్పుడు జగన్ గారు అంటే ఆ, నేనేంటంటే నాయకత్వం ఫెయిల్యూర్ అని చెప్తాను. ఓకే ఓకే, అది అంతే తప్ప సహజం అవి. వ్యక్తిగతంగా ఆ, నేను ఆయన ఏమి విమర్శించలేదు, ఆయన నేనేమి అదే తప్పు అంటలా. దూరం ఉండదు. కానీ నా చుట్టూ అరే ఎవరు ఉంటారు? మా ఫాదర్ కాడి నుంచి ఎవరు ఉంటారండి? 50 మంది ఉంటారు, 50 మంది మీకు గిట్టిన వాళ్ళు ఉంటారు, చెప్తారు పెడతారు, ఏమైపోతుంది అది అయితే. మా ఫాదర్ కాడి నుంచి ఆ, నా దగ్గర నుంచి ఆ, మేము కత్తుల మధ్యన జీవనం సాగించామండి యా, ఆ, ఆ, ఈ పార్టీలో. ఆ, ఉదాహరణకు మీకు నేను అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా ఉండగా, ఉమ్, స్టేట్ అర్బన్ బ్యాంక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా ఉమ్, నా స్థాయి కాదు, టౌన్ పేషెంట్ కావాలని అడిగాను. ఉమ్, ఒక సెంటిమెంట్ గా నేను టౌన్ పేషెంట్ గా ఉంటే ఇక్కడ భీమవరంలో కాంగ్రెస్ నెగ్గుద్ది, కాంగ్రెస్ నెగ్గితే కనుక పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి సెంటిమెంట్ కోసం, పార్టీ కోసం నేను టౌన్ పేషెంట్ అడిగితే 12 మంది కమిటీ ఉన్నారని, ఉమ్. దాంట్లో 10 మంది వ్యతిరేకించారు, అబ్బా. నాకు ఇవ్వద్దని చెప్పి. అంటే ఏదో మీరు మరి మీరు మీ అంటే మీ లోపాలను కొద్దిగా సర్దిద్దుకోరి, ఆహా, అంటే అందరికి అరువు పడతలేరు కావచ్చు మీరు అనేది. అదే మీరు అనుకునే కోణమే, మీరు స్టేట్ ఫార్వర్డా లేకపోతే ఇంకోటా మనం ఇంకోటా, చూసిపోతాం. అదే మనకి మన యొక్క ఎదగనిపోవడమా? attitude, అంటే మనం ఆ, ఏదైనా చేయలేని అనుకున్నప్పుడు మనసు పెట్టి 100% చేయడం అనేది, దానివల్ల పేరు రావడం అనేది ఉమ్, ఒక ఇవన్నీ ఈర్ష్య, కొన్ని ఉంటాయి. తట్టుకోలేక పెద్దోడు అయిపోతాడనో లేకపోతే ఇంకోటనో. ఏ పెద్ద కాదు, మీకు అంతే. ఆ, ఇప్పుడు నీకు బాగా పార్టీ కష్టపడతాడంటే ఆడికి ఎంకరేజ్ చేయనోడు ఏ ఉద్దేశంతో చేయనట్టు, ఉమ్, ఉమ్, ఉమ్. వీడు పెద్దోడు అయిపోతాడనే కదా. సో ఇది కొన్ని ఇవన్నీ ఆ, సరే, అప్పుడప్పుడు కొన్ని ఏమన్నా వివాదాస్పదాలు అవును ఉంటారా సార్, మీరు? నాకు మీరు అంటేనే వివాదమ్మా ఇక్కడ? వివాదంగా నా పని నేను చేసుకెళ్ళిపోతాను సార్. ఆ, నా నాది ఎలా ఉంటుందంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆఫీసు ప్రజల దగ్గరికి రావడం, నా దగ్గరికి రావడం, వచ్చిన వాళ్ళతో వాళ్ళ పని చేయడం, ఉమ్, నియోజకవర్గం అభివృద్ధి, ఉమ్, డెవలప్మెంట్, అంతే. ఇంతే. నేను పైన వెళ్ళి అధిష్టానం దగ్గర మొత్తం, మీకు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఉమ్, 5 ఏళ్ళు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటానంటారా? మా మేనల్డ్ ఎవరితో మ్యారేజ్ ఉంటే ఒకసారి, ఉమ్, ఇంకొకసారి వెళ్ళి ఉంటాను, 2 సార్లు. అంతే. నేను వందల మందికి తిరుపతి లెటర్లు ఇచ్చాను, కానీ నేను తిరుపతి వెళ్ళలేకపోయాను. భీమవరంలో గంధి శ్రీనివాసును తరిమేయాలి పవన్ కళ్యాణ్. అయ్యా, ఆయన అంటే యాక్చువల్గా రకరకాల పొలిటికల్ గా ఉన్నప్పుడు అంటే స్టేట్మెంట్లు అలా వస్తా ఉంటాయి, అంతేనా? ఇస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ నేను అనలేదా? అంతే. చంద్రబాబు నాయుడు గారు నన్ను అనలేదా? లోకేష్ నన్ను అనలేదా? అంతేనా? ఇప్పుడు రేపు నేను వేరే పార్టీలో జాయిన్ అయ్యాను అనుకోండి, ఆహా. నిజంగానే జగన్ వస్తే నన్ను మళ్ళీ అండ అచ్చా. హీరో అని చెప్పి ఇదే మీటింగ్ లో ఇక్కడ మాట్లాడినప్పుడు సీన్ అన్న ఎటువంటి వాడు అంటే, మంత్రి పదవి కూడా వద్దు, నాకు జిల్లా కేంద్రమే కావాలని చెప్పిన వ్యక్తి, ఆ, అదే గంధి సీన్ అన్న నేను గుండెల్లో పెట్టుకుంటానన్న వ్యక్తి, నేను వేరే పార్టీలో జాయిన్ అయితే రేపు వచ్చి అదే జగన్ గారు నన్ను విమర్శించడా? సరే, ఇప్పుడు నాకు ఏకొన్నది చెప్పలేదు. ఐటీ కార్యాలయాల్లో అంటే ఐటీ వాళ్ళు సోదా చేస్తే ఎంత లభించింది, దాని మీద ఏమైనా కేసు అయిందా కాలేదా, ఇది క్లారిఫై చేయండి. కేసే ఉంది సార్. అది మనకి ఏమన్నా మనం ఎడిషనల్గా మనం ఏమన్నా కట్టవలసింది ఉన్నదంటే కనుక దానికి కట్టమని చెప్తారు అంతే. నోటీస్ ఇచ్చారా? ఉదాహరణ మనం భీమవరం వరకు నేను చెప్పినప్పుడు నోటీస్ కదా, అదంతా ప్రాసెస్. అంటే జనరల్గా రైడ్ జరుగుతారు, మన దగ్గర ఏమన్నా ఇప్పుడు మా గోల్డ్ ఉన్నది అనుకోండి, మన ఇంటి దగ్గర మా దగ్గర చూసారనుకోండి, దానికి మీకు సంబంధించిన వ్యాపారాల్లో కానీ మీకు సంబంధించిన దోస్తుల దగ్గర కానీ చాలా మంది దగ్గర జరిగిందట కదా ఐటీ సోదా. జరుగుతాయండి. అదే అలా ఐటీ రైడ్స్ అన్ని జరుగుతుంటాయి జనరల్. అది అవును. ఇప్పుడు మాకు 30 ఏళ్ళ క్రితం జరిగింది. ఓకే. ఎప్పుడంటే 94-95లో జరిగింది. అంటే ఇవన్నీ ఇంకోటి, ఇప్పుడు ఐటీ వాస్తవానికి అంటే ఈ ఓడిపోయిన తర్వాత లేకపోతే చెప్పిన ఐటీ రైడ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది, సార్ మీకు పవన్ కళ్యాణ్ గారితో గొడవ ఏంటి అని అన్నారండి. అంటే దాని అర్థం ఏంది ఏమో నాకు తెలియదు అండి. అయిపోయింది కదా ఇప్పుడు, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. ఆయన తర్వాత మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎంత కట్టాలి ఏంటి అన్నది, ఎంత పట్టుకున్నారో ఏంటి అంటున్నారు. ఏం పట్టుకుంటానో ఏం ఉండదండి. వాళ్ళు మామూలుగా ఏదో రాసుకెళ్ళిపోతారు, మేము ఎంత కట్టమంటారో అది చేస్తా ఉంటారు, దాని మీద మేము అప్పీల్కి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం. అసలు మాదంతా పెర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు ఓకే. మా దగ్గరకు వచ్చి ఒక రోజు 2 రోజులు నాకు కూడా మా ఆఫీస్ కాడ కూర్చున్నారనుకో, ఎంత పెర్ఫెక్ట్గా మేము అకౌంట్ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా
ఆన్లైన్ పేమెంట్ మాది. రైట్, చివరిగా మీరు ఈ భీమవరం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అచ్చా, ఇంకోటి, మొత్తం కేర్ ఆఫ్ ఈ ప్రెస్ భీమవరం ప్రజలు లేదు, అంతకన్నా ముందు నేను అడుగుతాను, కేర్ ఆఫ్ ప్రెస్ కేర్ ఆఫ్ అంతా మీ ఆఫీసేనా? ఏది ప్రెస్ అండి, ప్రెస్ వాళ్ళు ఉండేటువంటిది అంతా కాదు కాదండి. మరి మీ ఆఫీసులో ఉంటున్నారు అందరూ కూడా లోకల్ ఇక్కడ మొత్తం కదండి, బస్ స్టాండ్ కి దగ్గర అదే దగ్గర ఉంది. అందరూ ఉండరండి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాం అనుకోండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పేపర్ నుంచి వస్తుంటారు, మీడియా నుంచి ఒక రిపోర్టర్ని ఎమ్మెల్యే ప్రోగ్రాంలు ఎమ్మెల్యే ఆఫీస్ కాడికి వెళ్ళి ఉండమంటారు. వాళ్ళు అక్కడ ఉంటారు. సో అది దగ్గర మీకు. అది ఇప్పుడు కూడా నేనేది ఈ రోజు వచ్చాను కదా, దాదాపు 5-6 ప్రెస్ వాళ్ళు వచ్చారు, అక్కడ లోగోలు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఏంది మీదే కేర్ ఆఫ్ అంటారు. ఉన్నారండి, తప్పేం లేదు కదా, ఏముంది అలా ఉంటారండి. ఆయనే ఉంటాడు అక్కడ పక్కన మీకు. ఎంతంటేను ఉంటే ఉంటే నష్టమైంది అంటారు. నేనేది ఉంటారండి, ఎక్కువ ప్రెస్ వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నుంచి కాదు కదా సార్, ఇప్పుడు అదే అంటున్నాను. నాన్నగారు 30-40 సంవత్సరాలు. ఈ భీమవరం ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? భీమవరం ప్రజలకి ఒకటే సార్, వాళ్ళకి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు, నేను చేసింది ఏంటన్నది వాళ్ళకి తెలుసా తెలియదా అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్. సో యూత్కు ఎలాంటి సమాచారం? అందుకే యూత్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక బలమైన కోరిక ఏంటంటే, మన నియోజకవర్గం, మన రాష్ట్రం, మన దేశం అనే ఒక స్ఫూర్తి ఉండాలండి. ఇప్పుడు ప్రతి దాన్ని ఉదాహరణ మనం చూసుకుంటాం, చాలా చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం. ఒక పలానా దేశం వెళ్ళామంటే అక్కడ చెత్త ఎత్తే కనుక వాడు తీసుకెళ్ళి ఆ చెత్తను మళ్ళీ ఒక చెత్త కుండీలో వేస్తాడు. ఇక్కడ చెత్త కాదు. దుబాయ్ వెళ్ళామనుకోండి, దుబాయ్ వెళ్తే కనుక రోడ్ క్రాస్ చేయడానికి మనిషి కనబడ్డాడు అనుకోండి, కారు ఆపేస్తాడు. రోడ్ క్రాస్ చేసిన తర్వాత కారు వెళ్తా ఉంటాడు. అంటే మానవ జీవితానికి విలువ ఎక్కువ, విలువలు పాటించాలి. పోరాటం, ఇక్కడ చనిపోతే ఉంటాడు, పోరాటం చేయాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. మనల్ని ప్రభుత్వాలు ఏ రకంగా చూసుకుంటున్నాయి, అసలు పేదరికం పోవాలి ప్రజల దగ్గర. ఇలా పేదరికం పోతే ప్రజలు ధనవంతులైతే దేశం ధనవంతులు అవుతాయన్న చిన్న కాన్సెప్ట్ ఎందుకు ప్రభుత్వం గుర్తించలేదో నాకు అర్థమవుతలేదు. ఇవాళ మన భారతదేశాన్ని ఏమంటారంటే, మీడియా అన్నీ కూడా ఏమని రాస్తుందంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని రాస్తారు. దేనికి? ఎలాగ ఆర్థిక వ్యవస్థ అంటే ఉన్నప్పుడా? ఎందుకు సార్, ఉన్నప్పుడా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది మంది? జపాన్ ఎంత ఉంది? ఒక వ్యక్తిగతంగా ఆదాయం, అక్కడ ఒక వ్యక్తికి ఆదాయం ఈ దేశంలో సంపద ఉంది కానీ కొంతమంది దగ్గర ఉంది, కొంతమంది దగ్గర ఏంటి, ప్రభుత్వం దగ్గర ఉంది, కొంతమంది దగ్గర ఉంది, అంతే. మరి అసలు ప్రజలు ధనవంతులు కావాలంటే ప్రతి వాళ్ళు దగ్గర ఉంటే. ఇప్పుడు సరే, ఈ సందర్భంలో అంటే నేను చివరిదన్నా కానీ అయినప్పటికీ మళ్ళీ కొనసాగిస్తున్నాను. చూడండి, జనరల్గా ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. 75 years అయిపోతుంది, అంటే సారీ 80 years కు నియర్ దగ్గర. మొదటి తరానికి ఈ ఇండిపెండెన్స్ ఫలితాలు, స్వయం పరిపాలన, వ్యక్తి స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం ఇవి అందాలి. మొదటి తరానికి అందలేదు, పైపెచ్చు రెండో తరానికి అందలేదు, మూడో తరానికి కూడా ఏది అందివరా సరే? ఒకటి అదే ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, ఇండిపెండెన్సీ. ఇంకెవరికి వరకు ఇది లేదు. ఎప్పటికీ ఈ ఓట్లు వేసుకుంటూ పోవాలా? ఉంది. ఓటు వేసిన వారిది భవిష్యత్తు మారతలేదు, ఓటు వేయించుకున్న వారిది మాత్రం భవిష్యత్తు అందరిది మారింది. ఇది నిజమా కాదా చెప్పండి? అందరూ ఉండదండి, మీరు అనుకున్న యాంగిల్ 100% ఒప్పుకోను నేను. సరే 90% అని ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు 50%. ఇంకా ఏంటంటే మన దేశం అంటే ఏమంటారు, ప్రాథమిక దశలోనే ఉందండి. అదే అంటున్నాను నేను. అది దేశం మీరన్నటువంటి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు, వ్యవస్థ కదా. మరి ఇంకోటి అలాంటప్పుడు పేదరికం ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఈ ప్రభుత్వాలు పేదరికంలో గిట్టేస్తున్నాయి ప్రజల్ని. ఇవాళ మీకు తెలియదండి, ఒకటి చెప్పనా మీకు? ఇంకా లేదు. ఇంకోటి, ఈ 80 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రేషన్ ఇస్తున్నావు అంటే అర్థమైంది. మరి మారాలి సార్, ప్రభుత్వాలు ప్రశ్నించాలి. ప్రజలు రేషన్ ఇస్తావా? అదే మరి ఇంకా రేషన్ ఇస్తావా? మీకు ఒకటి చెప్తానంటారా,
రేషన్ అంటే నా ఉద్దేశంలో ఏంటిది సరే ఒక అంటే లేదు ఇక్కడ ప్రజలు మళ్ళీ ఏమన్నా వేరే అర్థం తీసుకుంటారు. ప్రజలు రేషన్ ఇస్తే మాత్రమే అంటే అది కాదు. ప్రజలను ఇలా చేయకండి, అడుకున్నట్టు చేయకండి. ప్రజలను మీరు కనుక వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం ఇచ్చి వాళ్ళకు ఇండస్ట్రీ లేదా ఉద్యోగము ఉపాధి కల్పిస్తే వాళ్ళనే ఇంకోళ్ళకి వేసి బాపతి ఉంటారు కదా, అప్పుడు కదా. మరి అదే కదా సార్, అది చెప్పండి ఇక క్లారిటీ కొరకు నేను చెప్పి అడిగాను. చాలా అన్యాయం ఏంటంటే యా మీకు ఇలా రూపాయి బియ్యాన్ని ఇచ్చి అలా చేస్తున్నారు, కానీ నువ్వు ఎంత దోసుకుంటున్నావు